Yes, good afternoon, students. Last class లో C కి సంబంధించి వేరియబుల్స్ డిక్లరేషన్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో మెమరీని రీడ్ చేయటం ఇలాంటి విషయాలు కొన్ని మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. వెరీ బేసిక్స్. సో అందరూ సి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు లేదా చేసుకున్నారు అనుకుంటున్నాను. ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఓకే. సో ఈరోజు మనం సి లాంగ్వేజ్ కు సంబంధించి వేరియబుల్స్ లో టైప్స్ జస్ట్ ఒకసారి డిస్కస్ చేసి ప్రాక్టికల్గా వెళ్దాం మనం. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం జస్ట్ టచ్ చేసాం దీన్ని. ఏంటంటే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ జస్ట్ దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రాక్టీస్ వచ్చేసి మనకి స్టెప్ బై స్టెప్ వస్తాయి. వీటి గురించి ప్రత్యేకంగా మనం ఇప్పుడు చెప్పాలి అంటే ఇంకా కొన్ని ఫంక్షన్స్ అలాంటి వాటి గురించి టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని జస్ట్ వాటి గురించి చూద్దాం. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్. అసలు వేరియబుల్ అంటే ఏంటో మనకు అర్థమైంది. వేరియబుల్ ఎందుకు ఉపయోగించుకుంటాం ప్రోగ్రాంలో, ఏ విధంగా ఉపయోగపడుతుందో. దాంట్లో భాగంగా లోకల్ వేరియబుల్స్, గ్లోబల్, స్టాటిక్, ఆటోమేటిక్, ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అని చెప్పేసి ఇలా ఉన్నాయి. సో దీంట్లో లోకల్ వేరియబుల్స్ అంటే ఏ వేరియబుల్స్ దట్ ఈస్ డిక్లైర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఈస్ కాల్డ్ ఏ లోకల్ వేరియబుల్. ఇట్ మస్ట్ బి డిక్లైర్డ్ at the start of the block. Okay, good, that is only instruction. సో ఇలా ఏదైనా ఫంక్షన్, మనము ఫంక్షన్ అంటే ఏంటి అని తెలియాలి. అందుకే నేను వీటి గురించి ప్రాక్టికల్గా ఇప్పుడు చెప్పడం చెప్పింది. ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటంటే సమ్ కోడ్, అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావచ్చు, దేని గురించి అయినా సరే సమ్ కోడ్ రాసుకుంటాం. ఆ కోడ్ మాత్రం మనకి ప్రోగ్రామ్తో పాటు రన్ అవ్వకూడదు, అవసరం మాత్రమే రన్ అవ్వాలి. అండ్ ఎన్నిసార్లు అవసరమైనా అన్నిసార్లు సేమ్ కోడ్ని యూజ్ చేసుకునేటట్టు, అంటే రీయూజబుల్ కోడ్. దాని గురించి ఫంక్షన్ అంటాం. అంటే ఫంక్షన్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మనకి మనము ఎప్పుడు కావాలన్నప్పుడు దాన్ని ఆ కోడ్ని రన్ చేసుకోవచ్చు అనమాట, యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మన కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఫంక్షన్ కీస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది, అలాట్ చేయబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ F1 అని అనుకుంటే జనరల్గా హెల్ప్ ఓపెన్ అవుతుంది. అంటే హెల్ప్ ఓపెన్ చేయడానికి మనం ప్రత్యేకంగా వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా F1 అని ఫంక్షన్ F1 అని కీ కొడితే ఆటోమేటిక్గా ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఐ మీన్ హెల్ప్ ఓపెన్ అవుతుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫంక్షన్ బటన్ క్లిక్ చేస్తే హెల్ప్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, హెల్ప్ అనేది కాల్ చేయబడుతుంది. అట్లా ఎగ్జాంపుల్. ఓకే, దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది 10, ఎక్స్లో 10 స్టోర్ చేశాను. ఇది ఈ ఎక్స్ అనే వాల్యూని ఫంక్షన్లో మాత్రమే మనం యూజ్ చేయగలం, యాక్సెస్ చేయగలం. ఫంక్షన్ బయట అది పనిచేయదు. ఎక్స్ అనేది ఫంక్షన్ బయట పనిచేయదు. ఓకే, ఫంక్షన్లో మాత్రమే పనిచేస్తుంది అది. వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్. బ్లాక్ బయట ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లైర్డ్ అవుట్సైడ్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. వీటి గురించి జస్ట్ ఒకసారి చూద్దాం. మిగతా వాటన్నింటి గురించి మనం డిస్కస్ చేయం, ఫస్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ లోకల్ అండ్ గ్లోబల్ గురించి జస్ట్ ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఇదంతా తీసేస్తాను నేను. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నాను. అఫ్ కోర్స్, సో నేను ఇది కూడా తీసేస్తాను. ఒక విషయం జూమ్ చేస్తాను, మీకు అందరికి బాగా కనపడుతుంది. గుడ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్, దీనికి ముందు డిక్లరేషన్ ఉండాలి ఎందుకంటే ఇది సి కాబట్టి. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నాను.
నేను దీన్ని ఇక్కడ ప్రింట్ ఎక్స్ అంటున్నాను. ప్రింట్ ఎక్స్. ఇప్పుడు మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది. గుడ్, బాగుంది. ఈ 10 ఇక్కడ అవుట్పుట్ చేశాను. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ని నేను రాస్తున్నాను, ఫంక్షన్ రాస్తున్నాను. వైడ్ అంటే ఫంక్షన్స్ అవుట్పుట్ ఏం లేదు అని. జస్ట్ మై ఫన్ అంటున్నాను. పెరాంథసిస్ అంటే ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ కూడా ఏం లేవు, దానికి కూడా వైడ్ పెట్టుకోవచ్చు, పెట్టకపోయినా ఏం కాదు. సో ఈ ఫంక్షన్లో నేను చేస్తానంటే ఇంట్ మళ్ళా ఎక్స్ని డిక్లేర్ చేస్తాను. చూడండి, మళ్ళా ఎక్స్ని డిక్లేర్ చేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ చూశారు, ఒకసారి డిక్లేర్ చేసింది మళ్ళీ డిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను మళ్ళా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 30 అంటున్నాను, ఎక్స్ 30. ఓకే, సో ప్రింట్ ఎఫ్, ఇది ఓన్లీ ప్రింట్ కాదు, ప్రింట్ ఎఫ్ %d, ఎక్స్ అంటున్నాం. ఓకే, ఇలా ఫంక్షన్ అవుతుందని రాశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి తీసేద్దాం, ఓన్లీ ఫంక్షన్ మాత్రమే ఉందాం. సో దీన్ని తీసాను, ఓన్లీ నేను ఫంక్షన్ మాత్రమే రాశాను, ఇంకేం లేదు. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. మనం సేవ్ చేశాను, రన్ చేస్తాం. చూడండి, అవుట్పుట్ ఏం లేదు. కానీ నేను ప్రింట్ రాశాను, ప్రింట్ ఎఫ్. ప్రింట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు? స్క్రీన్ మీద, కన్సోల్ మీద ప్రింట్ అవటానికి, ఎక్స్ వాల్యూ. బట్ మనకేం ప్రింట్ అవ్వలేదు, కారణం ఏంటంటే ఈ ఫంక్షన్ ఉన్న కోడ్ ప్రోగ్రామ్తో పాటు రన్ అవ్వదు. ఫంక్షన్ క్రియేట్ అయింది అంతే, సమ్ కోడ్ తోటి ఫంక్షన్ రాసి పెట్టుకున్నాం. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడే మనకి ఫంక్షన్ ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మై ఫంక్షన్, నేను దీన్ని కాల్ చేశాను, ఈ ఫంక్షన్ని కాల్ చేశాను. ఫంక్షన్ని కాల్ చేసినప్పుడే ఈ ఫంక్షన్ ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం, మళ్ళీ రన్ చేస్తాం, సేవ్ చేసి. చూడండి, 30 వచ్చింది. 30 అంటే నేను ఫంక్షన్ని కాల్ చేశాను కాబట్టి ఎక్స్ వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ అయింది, గుడ్. ఇప్పుడు ఇక్కడ బిఫోర్ ఫంక్షన్కి ముందు నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అని ఎక్స్ని డిక్లేర్ చేశాను అండ్ ఎక్స్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్లో ఒక ఎక్స్ ప్రింట్ అవుతుంది, ఫంక్షన్ని కాల్ చేశాం కాబట్టి. ఫంక్షన్ బయట ఒక ఎక్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10, మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి ఫంక్షన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 30. ఎక్స్ ఓవర్ రైట్ అవ్వాలి. ఓకే, ఓపెన్ చేస్తాను. నేను ఈ ప్రింట్ ఎక్స్ని ఇక్కడ కాకుండా ఈ ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏఎక్స్ ప్రింట్ అవుతుంది. ఏది ఈ ఫంక్షన్ బయట ఉన్న ఎక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుందా? నేను దీన్ని ప్రింట్ చేసినప్పుడు, ఈ విధంగా ఎక్స్ని ప్రింట్ చేయమన్నప్పుడు ఇక్కడ ఫంక్షన్లో ఉన్న ఈ ఎక్స్ ప్రింట్ అవుతుందా అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ
ఈ ఎక్స్ అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి ఈ కోడ్ రన్ అయింది. ఈ కోడ్ రన్ అయినప్పుడు ఏం జరిగింది? ఎక్స్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ అయ్యింది, 30 వాల్యూ అసైన్ అయ్యింది అండ్ అది ప్రింట్ అయింది. ఎప్పుడు? ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు. తర్వాత ఏం రాసాం మనం? ప్రింట్ ఎక్స్ అన్నాం. ప్రింట్ ఎక్స్ అన్నాం. అంటే ఎక్స్ ఏంటి? మనం ఆల్రెడీ ఇక్కడ బయట ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. ఈ ఎక్స్‌ని ప్రింట్ చేస్తున్నాం అనుకున్నాం. కానీ మధ్యలో ఇంకొక ఎక్స్ ఉంది కదా! ఇంకొక ఎక్స్ ఉంది కదా! ఓకే. అది ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఆ ఎక్స్ కూడా రన్ అవుతది కదా! మరి ఇప్పుడు ఏమవుతది? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా దాన్ని ట్రీట్ చేస్తది? ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. రన్ చేస్తున్నాను దీన్ని సేవ్ చేసి. సో, ఇక మీరు చూస్తే ఫస్ట్ 30 ప్రింట్ అయింది. మళ్ళా 10 ప్రింట్ అయింది. ఫస్ట్ 30 ప్రింట్ అయింది. మళ్ళా 10 ప్రింట్ అయింది. అంటే ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఈ ఎక్స్ ఇక్కడ ప్రింట్ అయింది. అవుట్‌పుట్ అయింది. తర్వాత ఈ లైన్ రన్ అయింది. ఈ ఎక్స్ ప్రింట్ చేసింది. ఈ ఎక్స్ అనేది ఈ ఫంక్షన్‌లో ఉన్న ఎక్స్ కాదు. బయటున్న ఎక్స్. బయటున్న ఎక్స్. ఓకే. అంటే ఇక్కడ మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. ఏంటంటే ఈ ఎక్స్ ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఈ ఎక్స్ నేను ప్రింట్ చేస్తే ఈ ఎక్స్ ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అవ్వలేదు. ఇక్కడ ఈ లైన్‌లో. లైన్ నంబర్ 15లో. బట్ 30 ఎందుకు ప్రింట్ అయింది అంటే ఈ ఫంక్షన్‌ని కాల్ చేసాం కాబట్టి ఈ కోడ్ రన్ అయ్యి ఇది ప్రింట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎక్స్ అన్నప్పుడు ఏ ఎక్స్? ఈ ఎక్సా? ఈ ఎక్సా? అని చూస్తే ఈ బయటున్న ఎక్సే ఇక్కడికొచ్చింది గానీ, ఈ లోపల ఉన్న ఎక్స్ ఫంక్షన్‌లో ఉన్న ఎక్స్ బయటికి రాలేదు. బయటికి రాలేదు. బయటికి రాలేదు. ఓకే. అంటే ఈ లోపల ఉన్న ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ వేరియబుల్‌ని లోకల్ వేరియబుల్ అంటారు. అంటే దీన్ని ఎక్కడ వాడుకోవాలి అంటే ఈ ఫంక్షన్ లోపల మాత్రమే వాడుకోవాలి. అంటే ఈ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బ్లాక్ అంటారు దీన్ని బ్లాక్. ఈ ఫంక్షన్ బ్లాక్. ఆ ఫంక్షన్ బ్లాక్‌లో మాత్రమే ఆ వేరియబుల్ పనిచేస్తుంది. బయట అది పనిచేయదు. అందుకే రీడిక్లేర్ చేసినా మనకు ఎర్రర్ రాలేదు. జనరల్‌గా ఒకసారి ఎక్స్‌ని డిక్లేర్ చేసి మళ్ళా డిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తది. చూడండి నేను మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40 అంటున్నాను. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40 అంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఎర్రర్ వస్తది. ఒక నిమిషం. సేవ్ అయింది. రన్. చూడండి ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ కూడా ఏంటో తెలుసా? రీడిక్లరేషనే. చూడండి రీడిక్లరేషన్ ఆఫ్ ఎక్స్ అని ఎర్రర్ ఇచ్చింది. ఓకే. అంటే ఒక్కసారి డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని మళ్ళా డిక్లేర్ చేయకూడదు. మళ్ళా డిక్లేర్ చేయకూడదు. అది ఏ డేటా టైప్ అయినా మళ్ళా డిక్లేర్ చేయకూడదు. అది రూల్. అందుకే ఎర్రర్ వచ్చింది. ఓకే. తీసేస్తాను దీన్ని. కానీ ఫంక్షన్‌లో మళ్ళా రీడిక్లేర్ చేసాం కదా! అంటే ఫంక్షన్‌ది లోకల్ వేరియబుల్స్. అది బయట వాటితో బయట ప్రపంచంతో దానికి సంబంధం ఉండదు. అందుకని చెప్పేసి నీకు ఆ ప్రాబ్లమ్ దాన్ని తప్పుగా పరిగణించలేదు. ఎట్లాగో ఈ ఎక్స్ బయట పనిచేయదు కాబట్టి ఓన్లీ ఇన్‌సైడే కాబట్టి అది ప్రాబ్లమ్ రాలేదు. మళ్ళీ ఇన్‌సైడ్ మళ్ళా రీడిక్లేర్ చేయకూడదు. ఇక్కడ కూడా చూడండి. ఇంట్ మళ్ళా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40 లేదా 15 సంథింగ్ సమ్ వాల్యూ 16 ఇలా మళ్ళా రీడిక్లేర్ చేయకూడదు. ఇప్పుడు చూడండి మళ్ళా రన్ చేస్తున్నాను. మళ్ళా ఎర్రర్. సేమ్ ఎర్రర్. అంటే ఇక్కడ ఎందుకొచ్చింది? ఇక్కడ ఆల్రెడీ ఈ ఫంక్షన్‌లో కూడా ఒకసారి డిక్లేర్ చేసి మళ్ళా డిక్లేర్ చేసాం కదా! అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇది లోకల్ వేరియబుల్ అంటారు. ఇక్కడ ఎక్స్ లోకల్ వేరియబుల్. అంటే ఫంక్షన్‌లో మాత్రమే పనిచేస్తది. చూడండి ఫంక్షన్‌లో ఆల్రెడీ యాక్సెస్ అయింది. ఎక్స్ ప్రింట్ అయింది. ఇంతకు ముందు 30 ప్రింట్ అయింది. ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు. ఫంక్షన్ బయట ఉన్నదాన్ని యూజ్ చేయడానికి లేదు. పనిచేయదు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని డిక్లేర్ చేయకుండా నేను ప్రింట్ ఎక్స్ అన్నాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. నాట్ డిఫైన్డ్ అని ఎర్రర్ వస్తుంది. మీరు దీన్ని డిఫైన్ చేయకుండా ఎలా యూజ్ చేసుకుంటారో అని ఎర్రర్ వస్తుంది. ఓకే, లోకల్ వేరియబుల్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి ఇంకొకటి, నేను ఇక్కడ ఈ వేరియబుల్ని తీసేస్తున్నాను. లోకల్లో ఐ మీన్ ఫంక్షన్లో ఎక్స్ అనే వేరియబుల్ని నేను డిక్లేర్ చేయలేదు. ఎక్స్ అనే వేరియబుల్ని నేను డిక్లేర్ చేయలేదు. ఓకే, డిక్లేర్ చేయకుండా ఎక్స్ అనే వేరియబుల్ నేను డిక్లేర్ చేయకుండా నేను యాక్సెస్ చేశాను, యూజ్ చేశాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ బయట ఉన్న ఎక్స్ని వాడుకుందామని, ఈ ఫంక్షన్ బయట ఉన్న ఎక్స్ని వాడుకుందామని ఇలా యాక్సెస్ చేశాను, ఇలా. ఓకే, దానికి కాల్ చేశాను. కాల్ చేస్తే ఈ లైన్ ప్రింట్ అవుతుంది. ఐ మీన్ ఈ లైన్ రన్ అవుతుంది. రన్ అయితే ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అఫ్ కోర్స్ ఇంకొకసారి కూడా ఎక్స్ వాల్యూ ప్రింట్ చేశాను. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా సరే మనము న్యూ లైన్ తీసుకుందాం, /n ముందు తర్వాత. చూడండి 10 10 రెండు ప్రింట్ అయినాయి. 10 10. ఈ 10 ఏంటి, ఈ 10 ఏంటి అంటే ఫస్ట్ 10 ఏమో ఈ ఫంక్షన్ కాల్ చేయడం వలన ఈ లైన్ ప్రింట్ అయ్యి 10 వచ్చింది. రెండోసారి 10 ఈ లైన్. అంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ బయట డిక్లేర్ చేసిన వేరియబుల్ని యూజ్ చేసాం, కాల్ చేసాం, యాక్సెస్ చేసాం లేదా అవుట్పుట్ చేసాం. ఫంక్షన్ బయట డిక్లేర్ చేసిన ఒక వేరియబుల్ని ఫంక్షన్ లోపల యూజ్ చేశాం. అదే నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఫంక్షన్ బయట ఉండే డిక్లేర్ చేసుకునే బ్లాక్ బయట డిక్లేర్ చేసే వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ అంటే అవి ఎక్కడైనా పనిచేస్తాయి అని అర్థం. లోకల్ వేరియబుల్స్ అంటే లోకల్లోనే. లోకల్ అంటే బ్లాక్. ఈ బ్లాక్ అంటే అది లోకల్, దాని లోపల ఉండేదంతా దాని లోకల్ అనమాట. ఆ ఫంక్షన్కి సంబంధించింది. ఇది గ్లోబల్. ఓకే, ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్. ఎక్స్ వాల్యూ 10, నేను ఇక్కడ ఎక్స్ని ప్రింట్ చేసా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 50. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 50 అంటేనా సేవ్స్ రన్ చేసా. ఇప్పుడు చూడండి ఫస్ట్ 10 ప్రింట్ అయింది, తర్వాత 50 ప్రింట్ అయింది. ఫస్ట్ 10 ప్రింట్ అయింది, తర్వాత 50 ప్రింట్ అయింది. అంటే ఏం జరిగింది చూస్తే, ఈ ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి ఈ కోడ్ రన్ అయింది. ఈ కోడ్ రన్ అయినప్పుడు ఫస్ట్ ప్రింట్ ఎక్స్ ప్రింట్ అయింది. అంటే ఎక్స్ వాల్యూ 10 ఫంక్షన్ బయట ఎక్స్ వాల్యూ 10, ఇది 10 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ వాల్యూని మనం చేంజ్ చేసాం. అంటే ఈ ఎక్స్ వాల్యూని ఓవర్ రైట్ చేసాం. అంటే దీన్ని రీఅసైనింగ్ అంటారు. రీఅసైన్. ఇక్కడ ఆల్రెడీ వాల్యూ అసైన్ చేసాం 10, మళ్ళీ రీఅసైన్ చేసాం. అంటే ఆ మెమరీలో ఉన్న ఈ వాల్యూని రీప్లేస్ చేసాం, చేంజ్ చేసాం. యూ కెన్ చేంజ్, నో ప్రాబ్లం. అలా చేంజ్ చేసాం. అది ఫంక్షన్ కాల్ చేయడం వల్లనే మనకి ఇది ఈ కోడ్ రన్ అయ్యి రీప్లేస్ అయ్యింది. ఓకే, ఈ ఫంక్షన్ని కాల్ చేయడం వలన. ఇప్పుడు తర్వాత ప్రింట్ అయింది ఎక్స్. ఈ ఎక్స్ అంటే ఈ ఎక్సే ప్రింట్ అయింది, కాకపోతే ఈ ఎక్స్ వాల్యూ ఫంక్షన్లో చేంజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఫంక్షన్ని కాల్ చేయటం లేదు. నేను ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేయటం లేదు. ఓకే, ఫంక్షన్ని కాల్ చేయటం లేదు. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఏమైంది, రన్ అవుతుంది. ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, చూడండి 10 ఒకటి వచ్చింది. 10 అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్
50 అనేది పని చేయలేదు. ఓకే. ఇంకొక చిన్న పని చేద్దాం. అసలు నేను ఈ ప్రింట్ చేయట్లేదు నేను. ఫంక్షన్‌లో ప్రింట్ చేయట్లేదు. ఫంక్షన్ బయట ప్రింట్ చేస్తున్నా. ఫంక్షన్‌లో ఓన్లీ వాల్యూని గ్లోబల్ వేరియబుల్‌ని వాల్యూని చేంజ్ చేశాను అంతే. ఇక్కడ చూడండి నేను మై ఫంక్షన్ ఓకే. ఇక్కడ మీరు చూస్తే బిఫోర్ కాలింగ్, ఆఫ్టర్ కాలింగ్ ప్రింట్ చేసే ఎక్స్‌ని. ఫంక్షన్‌లో ఏముంది కోడ్? ఎక్స్ ఇంక్రిమెంట్ అయ్యింది. ఇంక్రిమెంట్ కాదు. ఎక్స్ అనేది వాల్యూ చేంజ్ అయ్యి ఉంది. యాక్చువల్ వాల్యూ 10 ఫంక్షన్‌లో మనకి 50 చేంజ్ చేసాం. ఫంక్షన్‌ని కాల్ చేస్తేనే ఈ రీప్లేస్ అవుతుంది వాల్యూ. ఫంక్షన్‌ని కాల్ చేయకుండా ఎక్స్‌ని ప్రింట్ చేశా. అంటే 10 ప్రింట్ అవుతది. నెక్స్ట్ ఫంక్షన్‌ని కాల్ చేశా. ఎక్స్ అనేది 50 అవుతది. మళ్ళా ఎక్స్‌ని ప్రింట్ చేశా. ఇప్పుడు ఎక్స్‌లో 50 అనేది ప్రింట్ అవుతది. ఒకసారి చూడండి. యెస్. ఫస్ట్ 10 ప్రింట్ అయింది. తర్వాత 50 ప్రింట్ అయింది. ఓకే. అంటే ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ ఈ బయట. ఎందుకంటే మనము బయట దీన్ని డిక్లేర్ చేసాం కాబట్టి ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్. ఓకే. అందుకే దాన్ని ఎక్కడైనా మనం ఎక్కడైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, వాల్యూని చేంజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే. ఇంకొకటి నేను ఇంట్ ఒక్క నిమిషం. ఇంట్ y ఈజ్ ఈక్వల్ 20 అంటున్నాను. y ఈజ్ ఈక్వల్ 20 అంటున్నాను. అంటే ఒక వేరియబుల్‌ని నేను డిక్లేర్ చేశాను, డిఫైన్ చేశాను. బట్ అది లోకల్ వేరియబుల్. మనకు తెలిసిపోయింది లోకల్ వేరియబుల్ అంటే ఏంటో. ఇప్పుడు y అనేది లోకల్ వేరియబుల్. ఓకే. నేను ఇక లాస్ట్‌లో ఆ లోకల్ వేరియబుల్‌ని బయట ప్రింట్ చేస్తున్నాను. బయట అంటే లోకల్‌లో కాకుండా నాన్ లోకల్ అంటే ఔట్ సైడ్ ప్రింట్ చేస్తున్నాను వైని ఒక లోకల్ వేరియబుల్‌ని నాన్ లోకల్‌లో అంటే ఔట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. చూడండి ఎర్రర్ ఎర్రర్. ఓకే. ఎందుకు వచ్చింది ఎర్రర్? ఏముంటుంది? ఏంటి బాబు వై ఏంటి అంటారు అంతే, ఇంకేం లేదు. చూడండి ఎర్రర్ వై అన్‌డిక్లేర్డ్ ఫస్ట్ యూజ్ ఇన్ దిస్ ఫంక్షన్. ఓకే. అన్‌డిక్లేర్డ్. ఈ వై నువ్వు డిక్లేర్ చేయకుండా వాడుతూనే ఉంటుంది. డిక్లేర్ చేశాను. ఎక్కడ డిక్లేర్ చేశాను? ఫంక్షన్‌లో. బట్ అది ఫంక్షన్‌లో డిక్లేర్ చేసింది లోకల్ వేరియబుల్స్ కదా! ఫంక్షన్‌లోనే వాడుకోవాలి. ఫంక్షన్ బయట వాడుకోకూడదు. ఓకే. ఫంక్షన్ బయట వాడుకోకూడదు. అది. ఓకే. సో, ఇప్పుడు మీకు ఒక విషయం అయితే అర్థమైంది. ఏంటి? లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? గ్లోబల్ వేరియబుల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? అనే విషయం మనకిప్పుడు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. లోకల్ వేరియబుల్స్‌ని ఇప్పటి వరకు లోకల్ వేరియబుల్స్‌ని లోకల్‌లోనే యూజ్ చేసుకోవాలి. అండ్ గ్లోబల్ వేరియబుల్స్‌ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీడిక్లరేషన్ కుదరదు. రీఅసైన్‌మెంట్ చేసుకోవచ్చు నీ ఇష్టం. వాల్యూని రీఅసైన్ చేసుకోవచ్చు. రీఅసైన్. ఇప్పుడు ఎక్స్‌ని ఎన్ని సార్లైనా మార్చుకోవచ్చు. ఓన్లీ అసైన్ చేసినప్పుడు ఎలా అసైన్ చేస్తాం? ఇలా అసైన్ చేస్తాం. అంతే. మళ్ళీ డిక్లరేషన్ అంటే కమాండ్ వాడాలి. ఇంటిజరా, ఫ్లోటా, స్ట్రింగా ఏంటనేది కమాండ్ యూజ్ చేసి వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే దాన్ని డిక్లరేషన్ అంటాం. ఓకే. డిక్లరేషన్ టైమ్‌లోనే వాల్యూని కూడా అసైన్ చేయొచ్చు. మనం అసైన్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. తర్వాతైనా అసైన్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకొని వాల్యూని తర్వాత అసైన్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా రీఅసైన్ చేసుకోవచ్చు. రీఅసైన్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ రీడిక్లేర్ చేయకూడదు. ఇంట్ x ఈజ్ ఈక్వల్ 200. ఈ రీడిక్లరేషన్ ప్రాబ్లమ్. అది మళ్ళా సేమ్ వేరియబుల్‌ని కావాలంటే నువ్వు వేరే ఫంక్షన్‌లో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకే చోట
ఒకే లొకేషన్లో సేమ్ వేరియబుల్ని మళ్ళా రీడిక్లేర్ చేయకూడదు, రీఅసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి, వేరియబుల్లో వాల్యూ అసైన్ చేయడం అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాల్యూ అసైన్ చేయటం, రీఅసైన్ చేయటం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. రీడిక్లరేషన్ అంటే ఏంటో కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే సేమ్ వేరియబుల్ సేమ్ నేమ్తో ఇంకోసారి మళ్ళీ రీడిక్లైర్ చేయకూడదు, చేస్తే ఎర్రర్ వస్తుంది అనే బేసిక్ థింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, గుడ్. సో ఏంటి యువర్ మెసేజ్? యా 30. ఎస్ 150 ఈ ప్రోగ్రామ్ అయితే వచ్చే అవుట్పుట్. ఓకే, గుడ్. జస్ట్ ఇంకా మిగతా ఏమున్నాయి వేరియబుల్స్, ఇప్పుడు మన గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో అర్థమైంది, లోకల్ వేరియబుల్స్ అంటే అర్థమైంది. సో ఇంకా ఏముందో చూద్దాం ఒకసారి. స్టాటిక్ వేరియబుల్స్ అంట, స్టాటిక్ అనేది వేరియబుల్స్, వాటి గురించి తర్వాత చూద్దాం. బట్ స్టాటిక్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం తెలుసా? ఏంటి స్టాటిక్ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ విత్ ద స్టాటిక్ కీవర్డ్ ఈస్ కాల్డ్ స్టాటిక్ వేరియబుల్. ఇట్ రిటైన్స్ ఇట్స్ వాల్యూ బిట్వీన్ మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్. దాని గురించి తర్వాత చూద్దాం మనం. స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, యూజ్ చేస్తే స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్ వేరియబుల్స్ అంట, ఆటో అని యూజ్ చేస్తే ఆటోమేటిక్ వేరియబుల్ అయిపోతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. అండ్ ఎక్స్టర్నల్ వేరియబుల్ అంట, ఎక్స్టర్నల్ వేరియబుల్. అండ్ ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే అది ఎక్స్టర్నల్ వేరియబుల్ అయిపోతుంది, ఆల్సో గ్లోబల్ వేరియబుల్. ఓకే ఓకే సో వాటి గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, డేటా టైప్స్. సో వేరియబుల్స్, డిఫరెంట్ వేరియబుల్స్, మనం ఓన్లీ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గురించే ప్రజెంట్ డిస్కస్ చేసాం. మిమ్మల్ని ఎక్కువ స్ట్రెయిన్ చేయడం నాకు ఇష్టం లేక, ఓకే, దాని మీద. తర్వాత మనకి మిగతా వేరియబుల్స్ గురించి చెప్పుకుంటే కొంచెం లైట్ అవుతుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడికి వస్తే డేటా టైప్స్ అంటే ఏంటి? మన వేరియబుల్స్ ఉన్నాయి కదా, అంటే ప్రోగ్రాంలో రకరకాల డేటాని ప్రాసెస్ చేస్తుంటాం. మనం ప్రోగ్రాంలో యూజ్ చేసే డేటా అంతా, అంటే కమాండ్స్ కాకుండా డేటాని యూజ్ చేస్తుంటాం కదా, ఆ డేటా అంతా కూడా అంటే రకరకాల డేటా ఉంటుంది. దాంట్లో మనకి ఇంటిజర్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, ఇక్కడ మీకు ఒకసారి చూస్తే బేసిక్ డేటా టైప్స్, ఇంటిజర్, క్యార్, ఫ్లోట్, డబుల్. ఓకే, డిరైవ్డ్ డేటా టైప్స్, అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. బేసిక్ డేటా టైప్స్ కంటే కొంచెం మల్టిపుల్ వాల్యూస్తో. అండ్ ఇన్యూమరేటెడ్ డేటా టైప్స్, ఇనమ్ అంటుంది. వైడ్ డేటా టైప్స్, వైడ్. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్. వైడ్ అంటే నథింగ్, ఏముండదు ఇంకా. ఓకే, సో ఈ బేసిక్ డేటా టైప్స్లో మనము ఇంటిజర్ టైప్స్ చూస్తే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి టేబుల్ని. క్యార్ డేటా టైప్ 1 byte, 1 byte స్టోరేజ్ కెపాసిటీ. క్యార్ అనేది 1 byte, అంటే మ్యాక్సిమం 255 వాల్యూ రేంజ్. దాని వాల్యూ రేంజ్ మ్యాక్సిమం 255, అంటే -128 నుంచి 127 వరకు, 128 నుంచి 127 వరకు, -128 నుంచి 127 వరకు. అది మనకి 255 క్యారెక్టర్స్, క్యారెక్టర్స్ కాదు, 255 మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉందండి. ఓకే, అన్సైన్డ్ క్యారెక్టర్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, నో నెగిటివ్ వాల్యూస్, అంటే మ్యాక్సిమం 0 to 255. అండ్ సైన్డ్ క్యారెక్టర్స్, సైన్డ్ అంటే బై డిఫాల్ట్ సైన్డ్ ఉంటుంది, ఓకే. సో ఇక్కడ అండ్ ఇంటిజర్స్కి వస్తే 2 or 4 bytes, డిపెండ్స్ ఆన్ ద ఓఎస్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి ఉంటుంది. 2 or 4 bytes వరకు దీని కెపాసిటీ ఉంటుంది. ఓకే, అంటే 32,768 అంటే ఏంటి అసలు ఈ బైట్స్, ఈ 128లు,
127లు 255లు ఏంటి అనేది మీకు క్లియర్‌గా తెలియాలి అంటే ఇది బైనరీ సిస్టమ్స్. బైనరీ బిట్ అండ్ బైట్ అనేది ఉంది గదా! అది బైనరీ. అంటే మెమరీ యూనిట్స్ అంటారు. మెమరీ యూనిట్స్ అంటారు. వీటి గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అంటే దీని గురించి నేను ఎక్కడో మెన్షన్ చేసినట్టు గుర్తు. నేను దాన్ని ఒకసారి మీకు చూపిస్తా. అది లేదా నౌ, నౌ యెస్. మీకు ఈ టాపిక్ ఒకసారి తెలియాలి. ఓకే. తెలిస్తే మీరు వాటిని అంటే కన్‌ఫ్యూజ్ కాకుండా బిట్ బైట్ కానివ్వండి, ఆ 128లు, 127లు, 255లు ఆ! ఇవన్నీ క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. జనరల్‌గా నంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. నంబర్ సిస్టమ్స్ మనకి ఈ ఎలక్ట్రానిక్స్‌కొచ్చిన తర్వాత అంటే డిజిటల్ అంటే కంప్యూటర్స్ వీటికొచ్చినప్పుడు. సో, ఈ నంబర్ సిస్టమ్స్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. నంబర్ సిస్టమ్స్ గురించి. సో, బైనరీ అంటే మెషిన్ లాంగ్వేజ్ అని తెలుసు కదా మీకు. బైనరీ కోడ్ అంటారు. అది అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూస్తే డెఫినిషన్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ బైనరీ నంబర్స్, ఆక్టల్ నంబర్స్, డెసిమల్ నంబర్స్, హెక్సాడెసిమల్ నంబర్స్ అని మనకి ఇక్కడ 4 రకాల నంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. 4 రకాల నంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ సిస్టమ్స్ యూజ్ చేయడానికి. అంటే బైనరీ అనేది సిస్టమ్ మీకు తెలిసిన లాంగ్వేజ్ బైనరీ సిస్టమ్స్ అన్నమాట. ఇక మిగతాయి కూడా మనము వేరే వేరే పర్పస్ యూజ్ చేస్తుంటాం. ఆక్టల్ గాని, డెసిమల్ గాని, హెక్సాడెసిమల్ గాని. సో, మనం ఏదైనా సిస్టమ్‌లో ఈ బైనరీ గురించి చెప్పాల్సొస్తే మనం ముఖ్యంగా బైనరీ గురించి మాట్లాడుకోవాలి. మనం అంటే సిస్టమ్ కెన్ అండర్‌స్టాండ్ ఓన్లీ బైనరీ. మన సిస్టమ్‌లో ఏదైనా కనిపించొచ్చు స్క్రీన్ మీద. మనం దానికి సిస్టమ్‌కి ఏదైనా ఇన్‌పుట్ ఇవ్వచ్చు. ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇమేజెస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇన్‌సైడ్ ద కంప్యూటర్ ఎవ్రీథింగ్ ఇన్ బైనరీ. ప్రతీదీ బైనరీలో ఉంటుంది. బైనరీ అంటే 0 ఆర్ 1స్. బైనరీ అంటే ఓన్లీ 2 డిజిట్సే ఉంటాయి. ఓన్లీ 2 డిజిట్సే ఉంటాయి. 0 ఆర్ ఆర్ 1 ఈ రెండే ఉంటాయి. 0 అంటే లో వోల్టేజ్, 1 అంటే హై వోల్టేజ్. 0 అంటే ఆఫ్ సిగ్నల్, 1 అంటే ఆన్ సిగ్నల్. 0 అంటే 0.02 వోల్ట్స్, 1 అంటే 5 వోల్ట్స్ హై వోల్టేజ్. లో వోల్టేజ్ అంటే 0 వోల్ట్స్ కాదు. 0.0 వోల్ట్స్ ఉంటుంది. లెస్ థాన్ 0.0 వోల్ట్స్, లెస్ థాన్ 0.02 వోల్ట్స్ బట్ నాట్ 0 ఉంటుంది. దాన్నే లో వోల్టేజ్ అంటారు. అండ్ 1 వచ్చేసి హై వోల్టేజ్. ఇది మిషన్ లాంగ్వేజ్ సంబంధించిన వోల్టేజ్ అవి దానికి సంబంధించిన దాని సింబల్స్ 0 అండ్ 1 అనేది దాని డిజిట్స్. బైనరీ డిజిట్ ప్రతిదీ బైనరీలోనే ఉంటుంది. మనం కీబోర్డ్‌లో ఏ అనేది టైప్ చేసినా అది బైనరీలోకే మారుతుంది. గుర్తుపెట్టుకోండి. సో, దీని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఈ బైనరీ సిస్టమ్స్ గురించి. అంటే ప్రతీదీ బైనరీలోకి ఉంటుందని చెప్తున్నాం గదా! సో, మనం కీబోర్డ్‌లో ఏ అనేది ప్రెస్ చేస్తే, కీబోర్డ్ ఏం చేస్తుంది అంటే కీబోర్డ్‌లో ఉన్న సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే, మీకు స్టార్టింగ్ నేను కంప్యూటర్ బేసిక్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఇన్‌పుట్ డివైస్ గురించి చెప్పినప్పుడు, ఇన్‌పుట్ డివైస్ పనేంటంటే యూజర్ డేటాని మిషన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేయటం అన్నాను. అలానే ఇక్కడ కీబోర్డ్ గురించి మాట్లాడుకుంటే, కీబోర్డ్ అనేది యూజర్ డేటా అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంది కదా! దాన్ని మిషన్ లెవెల్‌లో కన్వర్ట్ చేయడం అన్నమాట. అంటే నువ్వు కీబోర్డ్‌లో గనుక ఏ అని ప్రెస్ చేస్తే, కీబోర్డ్‌లో ఉన్న సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే, ఆ ఏని బైనరీ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ బైనరీ కోడ్ అంటే 0 ఆర్ 1స్ అంటే సమ్ వోల్టేజెస్ అన్నమాట. 0 అంటే సమ్ వోల్టేజ్, 1 అంటే సమ్ వోల్టేజ్. చెప్పాను కదా! 0 అంటే లో వోల్టేజ్, 1 అంటే హై వోల్టేజ్. అంటే అది మనకి నేను రఫ్‌గా ఎగ్జాక్ట్‌గా చూపించలేను ఇక్కడ. ఇట్లా సమ్ వోల్టేజెస్. లో అండ్ హై వోల్టేజెస్. లో అండ్ హై వోల్టేజ్ ఎక్కువ ఉందనుకోండి, టైమింగ్ ఉంటుంది. దానికి డివైడ్ అయ్యి ఉంటుంది. అంటే ఇదేంటి 1, 0, 1, 0, 1, 1, 1 ఇట్లా సమ్ వోల్టేజ్ రిలీజ్ చేస్తదనమాట. సమ్ వోల్టేజెస్ రిలీజ్ చేస్తది కీబోర్డ్. మనం ఏ అనేది ప్రెస్ చేస్తే. దానికి ఎలా ఎలా కన్వర్ట్ చేస్తుందంటే దాని సర్క్యూట్ ఉంటుంది. దాని సెటప్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్‌గా మనం కీబోర్డ్‌లో కొంచెం పెద్దది చేస్తా.
ఇట్స్ టేకింగ్ టైం. ఎందుకంటే నాది హెచ్డిడి కాబట్టి ఎస్ఎస్డి అయితే స్పీడ్ ఉంటుంది. ఇదంతా ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి తీసుకున్న టైం. ప్రోగ్రామ్ రీడ్ అయ్యి రన్ అవ్వాలి. అందుకోసం తీసుకున్న టైం అదంతా. ఓకే. సో నువ్వు కీబోర్డ్‌లో ఏ అనేది ప్రెస్ చేస్తే, ఓకే, నువ్వు కీబోర్డ్‌లో ఒక కీ ప్రెస్ చేసావు. అది ఏనా బీనా అనేది కాదు, ఒక కీ ప్రెస్ చేసావు. ఆఫ్‌కోర్స్ ఆ కీ మీద ఏ అని ప్రింట్ చేయబడి ఉంది అంతే. బట్ అది ఇంటర్నల్ వైరింగ్ కనెక్ట్ అయ్యేది ఒక చిప్‌కి కనెక్ట్ అవుతుంది. ఆ చిప్‌లో ఆ కీకి సంబంధించిన యాస్కీ కోడ్, యాస్కీ క్యాపిటల్ లెటర్ వస్తా. యాస్కీ అంటే మనకి ఏబిసిడీలు, మన సింబల్స్ ఇవన్నీ సిస్టమ్‌కి ఏం తెలుసు? ఇవన్నీ మనం పెట్టుకున్న సింబల్స్, షేప్స్ అవన్నీ. ఏ అనేది ఒక షేప్. అంటే హ్యూమన్స్ ఎలా కమ్యూనికేట్ అవుతారు? వాయిస్ తోటి. సౌండ్స్ చేస్తారు. సౌండ్స్ అంటే సమ్ ఎయిర్ రిలీజ్ చేసి సమ్ సౌండ్స్ చేస్తారు. ఓకే. దాన్ని స్టోర్ చేయడం కుదరదు. ఆ సౌండ్స్‌ని లేదా ఆ ఎయిర్ ఫ్రీక్వెన్సీస్‌ని డైరెక్ట్‌గా స్టోర్ చేయడం కుదరదు. అందుకని ఏం చేశారంటే మన పూర్వీకులు ఒక్కొక్క సౌండ్‌కి ఒక్కొక్క సింబల్‌ని రాసిపెట్టారు. ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక్కో రకంగా. ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఏ అనే సౌండ్‌కి స్టోర్ చేయడం కష్టం కాబట్టి ఒక చిన్న సింబల్‌ని గీసారనమాట. ఓకే. ఎక్కడో నేల మీదో, రాతి మీదో ఎక్కడో సంథింగ్ ఫస్ట్ అట్లా వచ్చినియి ఈ షేప్స్ ఇవన్నీ, సింబల్స్ ఇవన్నీ. ఏ అనేది. ఇది మిషన్‌కి ఏం తెలుసు? తెలీదు. అందుకని ఏం చేశారంటే ఆ యూజర్ డేటాని మిషన్‌కి అర్థమయ్యేటట్టు మిషన్ కంటే ఒక లాంగ్వేజ్ తయారు చేశారు కదా! దట్ ఈస్ కాల్డ్ బైనరీ. 0 అండ్ 1స్ తోనే ఉంటాయి. దాంట్లో కన్వర్ట్ చేయడానికి ఒక సిస్టమ్ తయారు చేయాలి కదా! దానికోసం ఒక యాస్కీ అనే దాన్ని డెవలప్ చేశారు. యాస్కీ అంటే ఏంటి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. చూడండి. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ అది పక్కన పెట్టేసేయండి. అమెరికన్ స్టాండర్డ్ కూడా, ఇండియన్ స్టాండర్డ్ కూడా ఇట్లా అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఎందుకు పెట్టాడంటే వాడు తయారు చేశాడు కాబట్టి. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే యూజర్ టు మిషన్ టు యూజర్ ఇంటర్ చేయడానికి ఒక స్టాండర్డ్ కోడ్‌ని కనిపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుంటే ఏకి 65 యాస్కీ. అంటే నువ్వు ఏ అనేది ఎప్పుడైతే కీబోర్డ్‌లో ఏ అనే కీని ప్రెస్ చేసావో ఆ చిప్‌లో 65 అనేది సెలెక్ట్ చేయబడి ఆ 65ని సమ్ ఫార్ములా యూజ్ చేసి బైనరీ కోడ్‌లోకి మార్చడం జరుగుతుంది. సమ్ ఫార్ములా. సర్క్యూట్ అంటేనే సమ్ ఫార్ములా. మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఎలాగైతే పనిచేస్తాయో వాటిని ఎలక్ట్రానికల్‌గా సాల్వ్ చేయడానికి ఆ ఫార్ములాస్‌ని సర్క్యూట్ అనేది తయారు చేయబడుతుంది డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 1, 1, 1 కాదు. 0, 1, 0, 0, 0, 1 ఇలా సంథింగ్ కోడ్ బేస్ 2 అనాలి. బేస్ 2 అంటేనే అది బైనరీ అవుతుంది. ఎన్ని వచ్చినాయి మళ్ళా డిజిట్స్ మొత్తం 8 వచ్చినాయా? 8 రాలేదా? ఇలా చూద్దాం. ఇలా ఒక కోడ్ రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే. సో అంటే అది ఎలా చేస్తుంది అంటే దాన్ని మనకి ఎల్‌సీఎంస్ ఇలా అంటాం కదా! సో మీకు అవి గుర్తున్నాయో లేదో మ్యాథ్స్. ఓకే. నేను రఫ్‌గా రాస్తున్నాను. ఇది 65ని 2తో చేస్తే మనకి 2 3s 6, 2 2s 4 ఇంకెంత మిగిలింది? 1 మిగిలింది దీంట్లో. అంటే 1 ఇక్కడ పెట్టేద్దాం. 1. సో నెక్స్ట్ మళ్ళా దీన్ని అదే విధంగా 2తో చేస్తే మళ్ళా ఇదంతా నేను గీయాలంటే టైం పడతది. సో మళ్ళా దీన్ని ఇలా మళ్ళా 2తో చేస్తే 2 ఎందుకు చేస్తున్నాం? బైనరీలో ఓన్లీ 2 డిజిట్సే ఉంటాయి కాబట్టి. వాటి బేస్ 2 అంటారు దాన్ని. ఓకే. 2 1s అండ్ 2 6 12 ఇక్కడ ఏం మిగిలింది? 0 మిగిలింది. 0 మళ్ళా 2తో చేస్తే 2 8s మళ్ళా ఏం మిగులుతుంది? 0 మిగులుతుంది. మళ్ళా 2తో చేస్తే నేను అన్ని గీయట్లేదు. 2 4s ఇక్కడ మళ్ళా ఏం మిగులుతుంది? 0 మిగులుతుంది. ఓకే. 1 గాని 0 గాని వస్తాయి అంతే. మళ్ళా 2తో చేస్తే 2 2s 4 మళ్ళా 0 మిగులుతుంది.
మళ్ళా 2తో చేస్తే 2 1s అంటే మళ్ళీ 0 మిగిలింది. ఇప్పుడు ఇదంతా మనము ఇక్కడ వరకు ఇలా చేసాం అన్నిటిని ఇలా 2 తోటి ఓకే చేస్తే ఇలా వచ్చింది. సో దీన్ని మనం ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్లో కలెక్ట్ చేసుకుంటే వాటన్నిటి నంబర్స్ అన్నిటిని యాంటీ క్లాక్ వైజ్లో ఇలా కలెక్ట్ చేసుకుంటే 1 0 0 0 0 0 0 1 మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 వచ్చినాయి. టోటల్ మ్యాక్సిమం అంటే 8 డిజిట్స్ వస్తాయి అనమాట. అందుకని బిఫోర్ ఒక 0 పెట్టుకోవాలి అనమాట. ఆ విధంగా వచ్చింది ఇది 0 1 0 0 0 0 1 అన్ని వచ్చినాయి జీరోలు. 5 జీరోలు రాలేదా? ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి ఎక్స్ట్రా. సో ఇక్కడ ఒక 0ని పెట్టుకోవాలి. ఓకే ఓకే ఇది ఏకి సంబంధించిన బైనరీ కోడ్. ఇది అంటే మన కీబోర్డ్లో ఏ అని ప్రెస్ చేసినప్పుడు ఇలా బైనరీ కోడ్లోకి మారి ఎక్కడికి వెళ్తుంది? సిస్టమ్ దాన్ని తీసుకొని సిపియు మెమరీలో పెట్టుకుంటుంది. ర్యామ్ అది దాని గురించి మనం తెలుసుకోవాలి. ర్యామ్ అనేది ఎలా ఉంటుంది అంటే నంబర్ ఆఫ్ మెమరీ సెల్స్గా ఉంటుంది. ర్యామ్ అనేది నంబర్ ఆఫ్ మెమరీ సెల్స్గా ఉంటుంది. ర్యామ్ అనేది ఓకే నంబర్ ఆఫ్ సెల్స్గా ఉంటుంది. నంబర్ ఆఫ్ సెల్స్ అంటే ఇలా చిన్న సెల్స్. నేను అన్ని చూపించట్లేదు, ఊరికి అట్లా రఫ్గా చూపిస్తున్నాను. ఓకే ఇట్లా చిన్న సెల్స్గా టేకింగ్ టైం మౌస్ తోటి. ఓకే ఇలా మొత్తం ఈ విధంగా అది మెమరీ సెల్స్గా చిన్న మెమరీ సెల్స్గా ర్యామ్ అనేది ఉంటుంది. ఎన్ని ఉంటాయని కొన్ని కోట్లు ఉంటాయి. ఇలాంటివి కొన్ని కోట్లు ఉంటాయి అన్నమాట. ఇలా చిన్న సెల్స్గా ఉంటుంది ర్యామ్ అనేది. సో దిస్ ఇస్ ర్యామ్. మీకు ర్యామ్ గురించి కూడా మీకు చూపించాను. ఆ చిన్న చిప్లో ఇలాంటి సెల్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఈ బైనరీ వచ్చేసి ఈ బైనరీ డేటా ఏదైతే ఉందో 0 and 1 ఒక్కొక్క సెల్లో ఒక్కొక్కటి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనకి ఫస్ట్ 0 స్టోర్ అయితే దానికి సంబంధించిన 0 ఫస్ట్ స్టోర్ అయితే నెక్స్ట్ 1 నెక్స్ట్ 0 ఇట్లా మనకి ఒక్కొక్కటి స్టోర్ అవుతుంది అనమాట. సో ఇంకొక 0 ఇలా స్టోర్ అయితే ఇంకొక 0 ఇంకొక 0 ఇంకొక 0 మొత్తం 5 జీరోలు అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1 స్టోర్ అవుతుంది. 1 అంటే చూడండి, ఏ అనేది స్టోర్ అవడానికి మెమరీలో 8 సెల్స్ అవసరమైనవి. 8 సెల్స్. ఇక్కడ ఒక విషయం మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. జస్ట్ మనకి సబ్జెక్ట్ కానప్పటికీ ఒక్కొక్క సెల్ తయారు చేయడానికి 2 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అవసరం అవుతాయి. తెలుసా? 2 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అవసరం అవుతాయి. అంటే ఒక కెపాసిటర్, ఒక ట్రాన్సిస్టర్ 2 అవసరం అవుతాయి. కెపాసిటర్ అనేది ఒక రూమ్ లాంటిది అయితే, ట్రాన్సిస్టర్ అనేది రూమ్ లాంటిది, డోర్ లాంటిది. ట్రాన్సిస్టర్ అనేది డోర్ లాంటిది అయితే, కెపాసిటర్ అనేది ఒక రూమ్ లాంటిది, ఒక రూమ్ స్టోరేజ్ రూమ్ లాంటిది. అలా ఒక్కొక్క దానికి 2 కాంపోనెంట్స్ కావాలి. ఇలా అంటే చూడండి, ఏ అనేది స్టోర్ చేయడానికి మెమరీలో 8 బ్లాక్స్ కావాలి. ఓకే, సో దాన్ని పక్కన పెడదాం.
సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తీసేస్తున్నాను నేను. ఓకే, సో దిస్ ఈజ్ ర్యామ్, ఇలా ఈ డేటా వచ్చేసి మనకి ఇలా స్టోర్ అయింది. ఓకే, ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఒక్కొక్క సెల్ మెమరీ ఉంది కదా, దీనికి ఒక పేరు పెట్టాలి కదా. దట్ ఈస్ కాల్డ్ బిట్. దీని ఏమంటారంటే 1 బిట్ మెమరీ అంటారు. దీని ఏమంటారు 1 బిట్ మెమరీ అంటారు. ఆ విధంగా యూనిట్స్ వచ్చినాయి. ఓకే, మరి బైట్ అంటే ఏంటి? అంటే 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ 1 బైట్. క్యాపిటల్ బితో వాడాలి. దీన్ని 1 బిట్ అంటే 8 బిట్స్ని 1 బైట్ అంటారు. 8 బిట్స్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 1 క్యారెక్టర్ని కన్వర్ట్ చేయడానికి మనకి మ్యాక్సిమం 8 బిట్స్ అడ్రస్ జనరేట్ అవుతుంది. అది ABCD ఇలా చాలా ఉంటాయి కదా, చాలా రకాల ఉంటాయి. వాటిని మనం బైనరీలోకి కన్వర్ట్ అయినప్పుడు మ్యాక్సిమం అంటే 8 డిజిట్ కోడ్ అనేది తయారవుతుంది, బైనరీ కోడ్. ఆ 8 బిట్స్ అంటే 8 డిజిట్స్ స్టోర్ అవడానికి 8 బిట్స్ మెమరీ కావాలి కదా. ఆ 8 బిట్స్కి ఒక యూనిట్ పెట్టారు, దట్ ఈస్ కాల్డ్ 1 బైట్. ఎందుకంటే యూజర్ లెవెల్ క్యారెక్టర్ వెళ్ళి మెమరీలో స్టోర్ అవుతుంది. ఇంటర్నల్గా ఆఫ్ కోర్స్ బైనరీలో కన్వర్ట్ అయ్యి స్టోర్ అవ్వచ్చు, బట్ మెయిన్గా మన ఒక యూజర్ క్యారెక్టర్ స్టోర్ అవడానికి ఎంత మెమరీ అవసరం అవుతుంది అని జనరల్గా ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు 8 బిట్ అంటే ఎందుకు, అందుకని చెప్పి దానికి ఒక యూనిట్ పెట్టారు, దట్ ఇస్ కాల్డ్ 1 బైట్. ఓకే, సో ఇలా మనకి మెమరీ యూనిట్ వచ్చింది. మెమరీ యూనిట్స్ అంటే ఏంటో తెలుసా? బిట్ ఆర్ బైట్. ఓకే, స్మాలెస్ట్ యూనిట్ బిట్, బిగ్గెస్ట్ యూనిట్ బైట్, అంతే. మిగతావన్నీ అదంతా కామన్, అది నార్మల్ మ్యాథమెటికల్ దిస్ థింగ్. అదేంటంటే ఇక్కడ 1024 బైట్స్ ఆర్ బిట్స్, బైట్ క్యాపిటల్ బి అంటే బైట్ ఈజ్ ఈక్వల్డ్ 1 కిలోబైట్ అంటారు. 124. ఓకే, సో 1024 కిలోబైట్ వచ్చేసి 1 మెగాబైట్ అంటారు. 024 మెగాబైట్ వచ్చేసి 1 గిగాబైట్ అంటాం. ఓకే, 1024 జీబీ వచ్చేసి 1 టెరాబైట్ అంటాం. 1 టెరాబైట్ అంటాం. నెక్స్ట్ పెటాబైట్ అంటాం. నెక్స్ట్ ఇలా వచ్చేస్తాయి. అవన్నీ సెకండరీ. ఓకే, బట్ మెమరీ యూనిట్స్ అంటే ఓన్లీ బిట్ ఆర్ బైట్. నేను ఇక్కడ బైట్లో చెప్పాను, నువ్వు సేమ్ బిట్లో కూడా మార్చుకోవచ్చు. అంటే 1024 బిట్ ఈజ్ ఈక్వల్ 1 కిలో బిట్, ఇట్లా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఏంటి మామూలుగా కిలో అంటే 1000 కదా, 1024 ఎందుకు వచ్చింది ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు ఎవరికైనా. అదంతా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్ అవి, బట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ బోత్ ఆర్ సేమ్. ఓకే, సో వాటిని విడదీయడానికి లేదు, ఇంటర్నల్గా వెళ్తే, ఇన్ డెప్త్ వెళ్తే. అండ్ మ్యాథమెటిక్స్, లాజిక్స్తో మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్లో నువ్వు లాజిక్ ఆలోచించాలంటే మ్యాథ్స్ తెలిసి ఉండాలి. ఓకే, సో ఎందుకు 1024 వచ్చింది అంటే ఈ బైనరీ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే నంబర్స్ 1000 అనేది ఉండదు అనమాట. అది సో దీని ఎలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అంటే 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 2 to the power of 0. ఓకే, నేను పైన పెట్టలేను ఇప్పుడు. ఓకే, 2 2 2 2 2 2 2 2 ఇలా వస్తే నెంబర్ ఆఫ్ 2s పవర్ పైన పెడదాం. ఓకే, పవర్ 0, పవర్ 1, పవర్ 2 ఇట్లా ఉంటాయి అనమాట. పవర్ 3, పవర్ 4, పవర్ 5, పవర్ 6, పవర్ 7, పవర్ 8 ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇలా వస్తాయి మనకి. 2 to the 0 అంటే 1, 2 to the 1 అంటే 2 అంటే ఇలా వస్తుంటాయి అనమాట. అవి అంటే ఎలా ఉంటాయి, 2 ఉంటుంది ఫస్ట్ 1, 2 to the 0 అంటే 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 8, నెక్స్ట్ 16,
నెక్స్ట్ 32, నెక్స్ట్ 64, నెక్స్ట్ 120 అంతేనా, 128, నెక్స్ట్ 256, ఓకే. సో నెక్స్ట్ 512, నెక్స్ట్ 1024, 1024, 1 2 3 4 5 6 7 8 9 10th ప్లేస్. అంటే 2 to the 10 వచ్చేసరికి 1024 వస్తుంది. 1024 వస్తుంది. చూడండి కావాలంటే ఇక్కడ 2 to 0 1 2 3 4 5 6 7 8 9 10 1024 10th పొజిషన్. సో ఇలా వస్తుంది. అందుకని చెప్పేసి మనము 1000 అనేది ఉండదు. కిలో అంటే 1000 ఉండదు ఇక్కడ బైనరీలో లేదా డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. డిజిటల్లో 1024 అంటారు. ఓకే. మనం కిలో అంటే 1024 కదా. ఇక్కడ ఏం లేదు, మనము కిలోసు, మెగాసు, గిగాసు అనేది జనరల్ కాన్సెప్ట్ అది. అందుకే నేను యూనిట్స్ అంటే ఓన్లీ బిట్ ఆర్ బైట్ అనింది. సో 1024 బైట్ అంటే 1 కిలో బైట్. సో ఇలా మనకి ఈ బిట్ అండ్ బైట్ అనే కాన్సెప్ట్ ఉంది. బిట్ అండ్ బైట్ అనే కాన్సెప్ట్ ఉంది. గుడ్. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది. సో నెక్స్ట్ మన టాపిక్కి వస్తే ఈ మెమరీకి వచ్చేసరికి 1 బైట్ మెమరీ, 2 బైట్ మెమరీ అని అంటుంది కదా. ఇప్పుడు నంబర్స్ వచ్చేసరికి 2 బైట్ మెమరీ వచ్చింది కదా. 2 బైట్ అంటే ఇది 1 బైట్కి 8 డిజిట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ కోడ్లో హైయెస్ట్ 00000 హైయెస్ట్ నంబర్ అయితే, లోయెస్ట్ నంబర్ అయితే 0 అనేది ఒక బిట్కి సంబంధించి 1 బిట్. 1 బిట్ ఇది. సెకండ్ బిట్ ఇది. ఇలా అయితే సెకండ్ బిట్ ఇది లోయెస్ట్ అయితే. హైయెస్ట్ అయితే ఏముంటుంది? హైయెస్ట్ ఆల్ వన్స్ ఉంటాయి. 4 4 స్పేస్ 4 4. ఇది హైయెస్ట్ వాల్యూ. అంటే ఒక 2 బైట్ మెమరీలో ఒక నంబర్స్ని స్టోర్ చేస్తే స్టార్టింగ్ నంబర్ ఇది అయితే ఎండింగ్ నంబర్ ఇది. ఎండింగ్ నంబర్ ఇది. మధ్యలో మిగతా నంబర్స్ అని ఉంటాయి. 0 నుంచి 1 2 3 4 5 6 7 ఇట్లా ఉంటాయి. సో అంటే దాన్ని మీరు బైనరీలో మన డెసిమల్ నంబర్స్ కనుక స్టోర్ అయితే కన్వర్ట్ అయ్యి ఇలా స్టోర్ అవుతుంది. అంటే ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ. అంటే చూడండి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ నేను ఒకటి చూపిస్తున్నా. ఫస్ట్ నేను ఓన్లీ 4 డిజిట్స్ చూపిస్తున్నా. స్టార్టింగ్ వాల్యూ అనుకోండి. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 1 ఉంటుంది అంటే బైనరీలో. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 10 ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఏముంటుంది? 0011. నెక్స్ట్ వాల్యూ ఏముంటుంది? 0100. నెక్స్ట్ వాల్యూ ఏముంటుంది? 0100. మన కాన్సెప్ట్ ఇది కాదు కాబట్టి ఇంకొంచెం డెప్త్ వెళ్ళటం లేదు నేను. ఓకే. ఇలా బైనరీ నంబర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఓన్లీ 1s and 0s, 2లు 3లు ఉండవు దీంట్లో. ఓకే. సో ఇలా అన్నమాట. ఇలా ఉంటాయి. మనకి ఇది పట్టట్లేదు. ఓకే. పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా అర్థం కాదు. ఓకే. కిందకి వెళ్తున్నట్టుంది. సో 1100. నెక్స్ట్ 111 కాదు 01. నెక్స్ట్ 1110. నెక్స్ట్ 1111. ఇది లాస్ట్ నంబర్. అంటే స్టార్టింగ్ నంబర్ అండ్ ఎండింగ్ నంబర్ ఇలా చూస్తే చూడండి. స్టార్టింగ్ నంబర్ 00, లాస్ట్ నంబర్ 111. మధ్యలో ఏమైనా నంబర్స్ ఉన్నాయి. అంటే మనము మన నంబర్లో చూస్తే ఇది 1, సారీ ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 ఇట్లా వెళ్తాయి అన్నమాట. 0 నుంచి ఇట్లా. అలా నేను ఇక్కడ చూపించాను మీకు. 2 బైట్ ఇది. ఇది ఒక బైట్, ఇది ఒక బైట్. 2 బైట్ మెమరీలో ఎంత డేటా స్టోర్ అవుతుంది అంటే వీటిని మనము కన్వర్ట్ చేసుకుంటూ పోతే మనకు వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఇవి 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to ఇట్లా చేసుకుంటూ పోతే ఓకే. ఇక్కడ 80 డిజిట్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 255 వస్తుంది. 255, 256. నెక్స్ట్ 512 వస్తుంది. నెక్స్ట్ 1024 వస్తుంది. అట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట అలా. ఓకే. సో ఆ లెక్కన మనము లెక్కేసుకుంటే మనకి ఇక్కడ మీకు చెప్పింది ఈ టేబుల్ వస్తుంది. ఇక్కడ మీకు 2 బైట్ అంటే
మ్యాక్సిమం మనకి 64,000 వస్తుందన్నమాట. అప్రాక్సిమేట్‌గా 64,000 నంబర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు 2 బైట్స్‌లో. 4 బైట్స్ అంటే అంతకంటే ఎక్కువ. 4 బైట్స్ అంటే ఇంకంతకంటే ఎక్కువ. ఓకే. 4 బైట్స్ అంటే. అదే 1 బైట్ అయితే 255 మాత్రమే స్టోర్ అవుతుంది. 255 నంబర్ వరకే స్టోర్ అవుతుంది. 1 బైట్ అయితే. 2 బైట్ అయితే 64,000 అడ్రెస్‌లు లేదా 64,000 నంబర్స్ స్టోర్ చేసుకోవచ్చు. 64,000 నంబర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చనమాట. అది దీని యొక్క ఉద్దేశం. ఓకే. సో, మిగతా నంబర్ సిస్టమ్స్ గురించి మళ్ళా మాట్లాడుకుందాం మనం. ఇక్కడ దీనికొస్తే ఈ బైట్ అంటే అది దాని అర్థం. ఇక్కడ స్మాల్ బి రాయకూడదు. క్యాపిటల్ బి రాయాలి. ఓకే. ఇది 1 బైట్ మెమరీ కలిగి ఉంటుంది. క్యార్, అన్‌సైన్డ్ క్యార్ 1 బైట్, సైన్డ్ క్యార్ 1 బైట్. సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ నంబర్స్. సైన్డ్ అంటే ఇంక్లూడింగ్ నెగెటివ్ నంబర్స్. అండ్ ఇంటిజర్‌కొచ్చేస్తే 2 బైట్ ఆర్ 4 బైట్. అన్‌సైన్డ్ ఆల్సో 2 బైట్ ఆర్ 4 బైట్. షార్ట్ ఉంటుంది ఓన్లీ 2 బైట్. అన్‌సైన్డ్ షార్ట్ 2 బైట్. అండ్ అన్‌సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ నంబర్స్. లాంగ్ ఉంటుంది 8 బైట్స్. లాంగ్ ఇంటిజర్‌లో లాంగ్ కూడా ఉంటుంది డేటా టైప్. అది మనకి 8 బైట్స్ అంటే చూడండి చాలా బిగ్ నంబర్స్ స్టోర్ చేసుకోవచ్చు. బిగ్ నంబర్స్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నాను నేను? మనం ఒక వేరియబుల్ ఇంట్ ఎక్స్ అన్నాం. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని పక్కన నంబర్ స్టోర్ చేస్తున్నాం కదా! ఎంత నంబర్ స్టోర్ చేయొచ్చు? ఎంతైనా స్టోర్ చేయొచ్చా? అండ్ దానికి లిమిట్ ఉంది కదా అక్కడ. లిమిట్ ఉంటుంది దానికి. దానికి లిమిట్ ఉంటుంది. సో, దానికి తగ్గట్టు మనము స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతంటే అంత స్టోర్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. ఎంతంటే అంత స్టోర్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. చూద్దాం ప్రాబ్లమ్ అవుతదా? ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో, నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఇదంతా నేను దీన్ని ఉండనివ్వండి ఇలానే ప్రాబ్లమ్ లేదు మనకి. నేను జస్ట్ ఓకే. ఇది తీసేస్తున్నా. ఫంక్షన్‌ని కాల్ చేయడం తీసేస్తున్నా. ఓకే. ఇది కూడా తీసేద్దాంలే. మళ్ళా కావాలంటే మళ్ళా రాసుకోవచ్చు. ఓకే. సో, ఓన్లీ ఇంట్ అన్నాను నేను. ఓన్లీ ఇంట్ అన్నాను. ఇక్కడ ఎంతంటే అంత నంబర్ స్టోర్ చేసుకోవచ్చా? చూద్దాం. ఇలా స్టోర్ చేశా. ఓకే. ఎక్స్‌లో ఏమవుద్ది? మెమరీలో అంత వాల్యూని స్టోర్ చేసుకోగలుగుతుందా? ఒకసారి చెక్ చేద్దాం. చూడండి. స్టోర్ చేసుకోలేదది. మనం స్టోర్ చేసిన నంబర్ ఏంటి? దాని కథేంది? ఒకసారి మనం ఆలోచిస్తే ఓకే. మనం చేసిన పనేంటి? అది చేసిందేంది? ఓకే. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇంతే స్టోర్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. సేమ్ ఉంది. సేమ్ ఉంది. ప్రాబ్లమ్ లేదు. సో, మనం ఎంత స్టోర్ చేసామో అంతే ఉంది. దాని కెపాసిటీకి మించెళ్తే అదేదో పిచ్చి పిచ్చిగా 64,000 అన్నాం గదా! 64లో కూడా మనకి 2 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇంకోటి పెంచా. ఇది ఏమైంది? లాక్స్‌లోకెళ్ళిపోయింది. ఏమైంది? లాక్స్‌లోకెళ్ళిపోయింది. ఐ థింక్ 4,00,000 ఇది వచ్చింది. 4,00,000 వచ్చింది. అంటే ఓఎస్‌ని బట్టి మారుతుందని చెప్పాను కదా నేను. ఓఎస్‌ని బట్టి మనకి మారుతుంది. లాస్ట్ వాల్యూ ఏంటో చూద్దాం. లాస్ట్ వాల్యూ 4 బైట్స్‌కి 4 అబ్బో! చాలా బిగ్ నంబర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 డిజిట్. 10 డిజిట్ బిగ్ నంబర్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 4 అయింది. 6, 7, 8, 9, 10 చూడండి. తేడా వచ్చేస్తుంది కదా! ఇక్కడి నుంచే మనకి తేడా వచ్చేస్తుంది. అది వేరు, ఇది వేరు. అసలు సంబంధం లేకుండా వచ్చేసింది. ఒకటి తగ్గిద్దాం. ఆహా! ఇంకొకటి తగ్గిద్దాం. యెస్. చూసారా? సో, ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే. 9 డిజిట్స్. అది 1 అన్నానంటే అది 10 వచ్చిందంటే అది తక్కువ వాల్యూ ఉంది కదా! అందుకని. ఓకే. అంటే
ఆ విషయాలు మనకు తెలియాలి. మెమరీ సైజ్ ఉంటుంది. వేరియబుల్ ఎంతంటే అంత డేటా పట్టదు అనే విషయాలు మనకి తెలియాలి. అందుకే నేను జస్ట్ కొంచెం మీకు వేరే టాపిక్ అయినప్పటికీ ఆ మెమరీ గురించి, కొంచెం బైనరీ సిస్టమ్స్ గురించి కొంచెం మీకు టచ్ చేయడం జరిగింది. ఓకే. అంతకు మించి పట్టదనమాట. అంటే దానికి అలాట్ చేయబడిన మెమరీ అంటే ఇక్కడ మనకి ర్యామ్ ఇలా ఉంటదని చెప్పాను కదా! ఇలా బిట్స్ ఉంటాయి. బిట్స్‌లోనే ఉంటది మెమరీ. ఇలా మనకి ఒక 2 బైట్ అనుకోండి. 2 బైట్ మెమరీ రిజర్వ్ చేస్తుందనమాట ఆ వేరియబుల్ కోసం. మీకు చెప్పాను నేను. సో, ఒక వేరియబుల్ కోసం సమ్ మెమరీని అలాట్ చేస్తుందని చెప్పాను కదా! అది ఎంత మెమరీ అలాట్ చేస్తుంది అంటే దీనికి 2 బైట్ ఆర్ 4 బైట్ డిపెండ్స్ ఆన్ ది ఓఎస్ అది. ఓకే. ఇక్కడ మన ఓఎస్‌లో చూస్తే 4 బైట్ మెమరీని అలాట్ చేసింది. 4 బైట్ మెమరీని అలాట్ చేసింది. ఎక్స్‌కి. ఎక్స్ అనే వేరియబుల్‌కి మాక్సిమం 4 బైట్స్ స్టోర్ చేసుకోవచ్చు. 4 బైట్స్‌లో ఎంత పడతదో అంత స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. అట్లా. సో, మైనస్ వాల్యూస్‌ని కూడా స్టోర్ చేసుకోవచ్చా? స్టోర్ చేసుకోవచ్చు. బట్ అన్‌సైన్డ్ అయితే నాట్ అలౌడ్. అసలు అన్‌సైన్డ్ ఎలా డిక్లేర్ చేస్తారు? సైన్డ్ ఎలా డిక్లేర్ ఇది బై డిఫాల్ట్ సైన్డ్. అన్‌సైన్డ్ ఎలా డిక్లేర్ చేస్తారు? ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. అన్నీ ఒకేసారి చెప్పుకోకూడదు. చెప్పుకుంటే వింటారు, వదిలేస్తారు. ఓకే. అది మనకి దీని గురించే. అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడం, వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడం, వాడుకోవడం అనేది సాధారణంగా జరిగే పని. బట్ దాంట్లో కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది అని నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే వాటికి అన్నీ ఒకే రకమైన సైజ్ కలిగి ఉండవు. ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటది. అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్ చూస్తే ఫ్లోట్ వాల్యూస్‌కి 4 బైట్స్, డబుల్స్‌కి అండ్ 8 బైట్స్, లాంగ్ డబుల్స్‌కి అండ్ 10 బైట్స్. ఓకే. సో, ఇట్లా మనకి యూజ్ చేయడం జరిగింది. ఫ్లోటింగ్ వాటికి కొంచెం ఎక్కువ మెమరీని యూజ్ చేస్తుంది. ఓకే. వైడ్ ఈజ్ నథింగ్. ఓకే. వాటి గురించి తర్వాత చూద్దాం. సో, నెక్స్ట్ కీవర్డ్స్ ఇన్ సి. ఇది కూడా మనకు తెలియాలి. ఇప్పటి వరకు మనం వేరియబుల్స్ గురించి, దాని డేటా టైప్స్ గురించి జస్ట్ కొన్ని వెరీ బేసిక్స్ తెలుసుకున్నాం కదా! వేరియబుల్ డిక్లరేషన్‌లో వేరియబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కీవర్డ్స్‌ని వాడకూడదు. కీవర్డ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ యూజ్డ్ అనమాట ఇన్ ప్రోగ్రామింగ్. ఐ మీన్ సాఫ్ట్‌వేర్‌లో, సి సాఫ్ట్‌వేర్‌లో ఆల్రెడీ యూజ్ చేశారు ఈ పదాలని. కమాండ్స్ కోసం, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కోసం. ఇలా కొన్ని వర్డ్స్‌ని ఆల్రెడీ వాడేశారు. చూడండి కీవర్డ్ ఈస్ ఏ రిజర్వ్డ్ వర్డ్. యూ కెనాట్ యూజ్ ఇట్ యాస్ ఏ వేరియబుల్ నేమ్, కాన్స్టెంట్ నేమ్స్ ఎక్సెట్రా. ఫంక్షన్ నేమ్స్ ఇలా. There are only 32 reserved keywords in the C language, a list of 32 ఇవి. వీటిని నువ్వు కమాండ్‌గా తీసుకోకూడదు. ఐ మీన్ అది వేరియబుల్ నేమ్స్‌గా తీసుకోకూడదు. వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్ ఏదైనా గాని తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్ అన్నావు. ఎక్స్ కాకుండా అంటే ఇలా వేరియబుల్స్‌ని ఎక్స్‌లు, వైలు, జెడ్‌లు ఇలా కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఇబ్బందులుంటాయి అలా తీసుకోవడం వలన. ఎక్కువగా సింగిల్ లెటర్ తోటి వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తే మనకి ప్రాబ్లమ్ ఉంటుంది. గుర్తుండదు. ఏ వేరియబుల్ దేనికోసం వాడామో గుర్తుండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది సంథింగ్ ఏజ్ అనుకుంటే, నేను ఊరికే రఫ్‌గా చేస్తున్నా డిక్లరేషన్ ఇవ్వకుండా. ఓకే. ఇది ఏజ్ అనుకుంటే, వై అనేది నేమ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాము. ఇట్లా అన్నీ ఇలా తీసుకుంటూ పోతే ఎక్స్‌లు, వైలు, ఏలు, బీలు, సీలు మనకి నేమ్ దేంట్లో ఉంది ఎలా తెలుస్తుంది? వైలో ఉందా? జెడ్‌లో ఉందా? ఎక్కడుందో తెలీదు. ఎతుక్కోవాలొచ్చి. అందుకని రేర్‌గా మాత్రమే ఇలా షార్ట్ కట్ వేరియబుల్ నేమ్స్ తీసుకోవాలి. నార్మల్‌గా అయితే ఏం తీసుకోవాలి? ఏజ్. ఇది స్టూడెంట్ నేమ్. సంథింగ్ ఏదైతే స్టూడెంట్ నేమ్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అండర్ స్కోర్ వాడుకోవాలి. అంతేగాని వేరే హైఫన్‌లు ఇలా వాడుకోకూడదు. స్పేస్‌లు ఇవ్వకూడదు. ఓకే. ఇలా ఇవ్వకూడదు. అండ్ నంబర్స్ వాడుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ చూడండి. ఫస్ట్ అంటే ఇలా వాడకూడదు. ఫస్ట్ అని ఇలా వాడకూడదు. అంటే స్టార్టింగ్ నంబర్ రాకూడదు. ఓకే. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 అనుకోండి. ST1 ఓకే. ST2 ఇలా వాడుకోవచ్చు. వేరియబుల్ నేమ్స్ ఇలా తీసుకోవచ్చు. అంతే తప్ప నువ్వు అండ్ ఈ వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కీవర్డ్స్ అంటే ఇంట్ అని, ఇప్పుడు ఇంట్ అనేదేంటి? అదొక కీవర్డ్, అది రిజర్వ్డ్ వర్డ్. ఆల్రెడీ సి ప్రోగ్రామ్‌లో వాడారు. ప్రింట్ఎఫ్‌లని, స్కాన్ఎఫ్‌లని ఇలాంటివన్నీ వాడబడ్డాయి. వాటిని వాడకూడదు. వేరియబుల్ నేమ్స్‌గా
ఇక్కడ వేరియబుల్ నేమ్స్గా అలాంటి వాటిని తీసుకోకూడదు. ఈ వేరియబుల్ నేమ్స్గా ఇలా తీసుకుంటే మనకి బాగుంటుంది, కానీ ఎక్స్లు వైలు జెడ్లు కూడా తీసుకోకూడదు. తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు, బట్ తీసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏ మీనింగ్ లేని డేటాని స్టోర్ చేసేటప్పుడే ఇలా ఎక్స్లు వైలు జెడ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక మీనింగ్ ఉంది. ఏంటిది? ఇది ఒక ఏజ్. దీనికి ఒక మీనింగ్ ఉంది. ఇదేంటి? ఇది ఒక స్టూడెంట్ నేమ్. అలాంటప్పుడు అదే మీనింగ్తో వచ్చే విధంగా ఈ వేరియబుల్ నేమ్స్ వాడుకుంటే మనకి బాగుంటుంది. ఇలా వాడుకునే క్రమంలో వీటిని వాడుకోకూడదు, వీటిని వాడుకోకూడదు. ఇవి రిజర్వ్డ్ వర్డ్స్. ఏంటివి? రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ ఫర్ సాఫ్ట్వేర్, సి సాఫ్ట్వేర్. మనం రీయూజ్ చేయకూడదు కదా దేన్ని. అలా ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఎలా యూజ్ చేస్తాం? యూజ్ చేయకూడదు, తప్పు. అదే మనం ఇక్కడ చెప్పదలుచుకుందాం. రిజర్వ్డ్ వర్డ్స్ని వాడకూడదు. ఓకే ఓకే అదే మనం ఇప్పటివరకు చెప్పుకున్న వాటి గురించే మాట్లాడుకున్నాం. సి ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫైర్స్ అంటే వేరియబుల్ నేమ్స్. ఈ వేరియబుల్ నేమ్స్ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్ నేమ్స్కి ఈ రూల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. నేను పెట్టే ఎగ్జామ్ కావచ్చు, ఇంకెవరైనా పెట్టే ఎగ్జామ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ వెరీ బేసిక్సే అడుగుతుంటారు. మిమ్మల్ని అడ్వాన్స్డ్ ఎవ్వరు అడగరు, గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ఇలాంటివన్నీ ఒక 3 years ఎక్స్పీరియన్స్, 3 years లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఫ్రెషర్స్ని, ఇలాంటి వాళ్ళని వెరీ బేసిక్సే అడుగుతారు. అడ్వాన్స్డ్ ఎవ్వరు అడగరు. ఓకే. ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ an ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ అంటే నేమ్. ఐడెంటిఫైర్ షుడ్ బి ఎయిదర్ an alphabet or an underscore ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బిగిన్ విత్ న్యూమరిక్. ఓకే. అండ్ అండర్స్కోర్తో కూడా ఉండొచ్చు, ఫాలోడ్ బై ఎనీ క్యారెక్టర్, డిజిట్ ఆర్ అండర్స్కోర్ ఏదైనా ఉండొచ్చు, కానీ బట్ స్టార్టింగ్ మాత్రం నంబర్ ఉండకూడదు. నంబర్ స్టార్టింగ్ అదే నేను చెప్పాను మీకు. ఓకే. బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఐడెంటిఫైర్గా. ఓకే. బట్ కేస్ సెన్సిటివ్. స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ రెండు సేమ్ కాదు. మీనింగ్ ఒకటే ఉండొచ్చు, కానీ ఇక్కడ సేమ్ కాదు. అది వేరే, ఇది వేరే. అంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ ఎక్స్ని డిక్లేర్ చేసుకున్నావు, తీసేస్తున్నా ఇది. వీటిని కామెంట్ చేసి తెలుసా? కామెంట్ అంటే ఏంటంటే నువ్వు ఇలా కామెంట్ పెడితే దాన్ని సిస్టమ్ పరిగణలోకి తీసుకోదు. ప్రోగ్రాంలో కంపైల్ చేసే ముందు దీన్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి అంటే దీన్ని వదిలేసి మిగతా ప్రోగ్రామ్ని మాత్రమే రన్ చేస్తుంది. ఈ కామెంట్ ఎందుకు వాడుకుంటారంటే ప్రోగ్రామరు ఏదైనా నోట్స్ రాసుకోవడం కోసం, లేదా కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, లేదా సమ్ కోడ్ని రన్ కాకుండా చేయడం కోసం కామెంట్ వాడుతుంటారు. ఓకే. కామెంట్, దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కామెంట్. ఓకే. ఈ రెండు పని చేయకుండా చేసా. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్ అనేది నేను ఇలా ఎక్స్ని డిక్లేర్ చేశా. నేను ఎక్స్లో వాల్యూని అసైన్ చేసేటప్పుడు క్యాపిటల్ ఎక్స్ తీసుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నాను అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రాబ్లం అవుతుంది. చూడండి. ఎర్రర్. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటది. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మనం డిఫైన్ చేసింది స్మాల్ ఎక్స్, ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ ఎక్స్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకోటి ఇంట్ ఏజ్. ఇంట్ ఏజ్ అన్నాను. ఏజ్ 40. ఇక్కడ నేను దాన్ని ఓకే దీన్ని తీసేస్తున్నాను. నేను దాన్ని ప్రింట్ చేసేటప్పుడు స్టైల్గా ఏజ్ అని ప్రింట్ చేశాను అనుకోండి, ఏజ్ అని. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్ ఇక్కడ. ఏజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఈ ఏజ్లో అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, దీంట్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉంది. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు నేను ఇక్కడ స్మాల్ ఇట్లా ఇది తీసుకున్నాను, దిస్ ఇస్ కరెక్ట్. ఏజ్ మనకు 40 ప్రింట్ అవుతుంది. ఏజ్ 40 ప్రింట్ అయింది. అలా ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఐ నో బోత్. ఓకే. కామాస్ ఆర్ బ్లాంక్ స్పేస్ కెనాట్ బి స్పెసిఫైడ్ విత్ ఇన్ an ఐడెంటిఫైర్. కామాస్ వాడకూడదు, స్పేస్లు వాడకూడదు, ఐఫన్స్ వాడకూడదు, ఏం వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. Keywords cannot be repeated. Okay. Represent. Okay. The length of the identifier should not be more than 31 characters. This is also very very important. The length of the identifiers అంటే వేరియబుల్ నేమ్స్ 31 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అంటుంది. అది చూద్దాం ఏం చేస్తుందో. ఏజ్ అని చెప్పి ABCDEFGHA అన్నీ 32 ఉంటాయా? సో ఇలా ఇద్దాం, ఇవి ఉంటాయేమో. ఇంత పెద్ద వేరియబుల్ నేమ్ ఇస్తాను నేను, చూద్దాం ఏముంటుందో. ఓకే. దీన్ని తీసేస్తా. దాని వల్ల నేను రీయూజ్ చేయలేను కదా.
రీయూజ్ చేయాలి అంటే దీన్ని కాపీ చేయాలి. అది వేరే ఎర్రర్ అంటుంది. ఇది ఎర్రర్ కాదంటుంది. అందుకని ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తా. 40 ఇచ్చింది. 32 కంటే ఎక్కువనే తక్కువనే తక్కువనే ఇంకా పెంచేద్దాం. పెంచేస్తే ఎట్లా? గుర్తుపెట్టుకున్నాం. ఆర్‌లు ఈలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉంటాయి. 32 కంటే ఎక్కువే ఉంటాయి ఇవి. ఇప్పుడు వెర్షన్ అప్డేట్ అయిందేమో చూద్దాం. వెర్షన్ అప్డేట్ అయితే మనకి నేను డబుల్ చేశా దాన్ని. ఓకే. కాపీ చేసి డబుల్ చేశా. చాలా పెద్దది చేశా వేరియబుల్‌ని. ఇంత పెద్ద వేరియబుల్‌ని ప్రపంచంలో ఎవడు చూసుండడు. ఓకే. నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా అదే వేరియబుల్‌ని. రన్ చేద్దాం. అయినా ఎర్రర్ ఇవ్వట్ల. అంటే ఇది అప్డేట్ అయినట్టుంది. ఓకే. 286 క్యారెక్టర్స్‌కో ఏమో వెళ్ళినట్టుంది. జనరల్‌గా 286 క్యారెక్టర్స్ ఉంటాయి వేరే వాటిలో. ఓకే. ఇది అప్డేట్ అయినట్టుంది. అందుకే మనకి ఆ రూల్ పనిచేయట్లేదు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను టెస్ట్ చేసినాను. ఓకే. ఐడెంటిఫైయర్స్ షుడ్ బి రిటన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ మీనింగ్‌ఫుల్, షార్ట్ అండ్ ఈజీ టు రీడ్. ఆ వేరియబుల్స్ ఎలా ఉండాలి? మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి, షార్ట్‌గా ఉండాలి, ఈజీగా చదివేటట్టు ఉండాలి. అట్లా ఉంటే బాగుంటుంది. అవి రూల్స్, జనరల్ రూల్స్. ఓకే. టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్‌లో కూడా టైప్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటర్నల్ ఐడెంటిఫైయర్స్, ఎక్స్టర్నల్ ఐడెంటిఫైయర్స్. ఇంటర్నల్ ఐడెంటిఫైయర్స్, ఎక్స్టర్నల్ ఐడెంటిఫైయర్స్ వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ అంటే ఏంటి? తర్వాత ఓకే. ఓకే. గుడ్. అందుకే నేను చెప్తుంది. సో ఇంటర్నల్ అంటే ద ఐడెంటిఫైయర్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్ లింకేజ్. అదే దాని గురించి నెక్స్ట్ ఆ లింకేజ్‌లు ఏంటి? ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే కొంచెం ముందుకెళ్ళాలి మనం. తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్ లేదు. డిఫరెన్స్ బిట్వీన్ కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్. కీవర్డ్స్ అంటే మనకి కీవర్డ్స్ ఈజ్ ఎ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. ఆల్రెడీ డిఫైన్ చేశారు ప్రోగ్రామ్‌లో. ద ఐడెంటిఫైయర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్. మనం డిఫైన్ చేసినవి యూజర్. ఇట్ మస్ట్ బి రిటన్ ఇన్ లోయర్ కేస్ లెటర్స్. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. కీవర్డ్స్ అన్ని లోయర్‌లోనే ఉంటాయి. మీరు అడుగుతారు కమాండ్స్ క్యాపిటల్‌లో వాడుకోకూడదా? ఇంట్ అనేది లేదా ప్రింట్ ఎఫ్ అనేది ఇవన్నీ క్యాపిటల్ లెటర్‌లో రాసుకోకూడదా అని అంటుంది. బట్ ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ లోయర్ కేస్. లోయర్ కేస్‌లోనే రాసుకోవాలి. ఇవి మన ఇష్టం. ఇట్ కెన్ బి రిటన్ ఇన్ బోత్ లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ మన ఇష్టం. ఎందుకంటే మనం డిఫైన్ చేసేవి. ఇట్స్ మీనింగ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ ఇన్ ద సి కంపైలర్. సి కంపైలర్‌లో ఆల్రెడీ డిఫైన్ చేశారు. ఇట్స్ మీనింగ్ ఇట్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ సి కంపైలర్. ఐడెంటిఫైయర్స్ సి కంపైలర్‌లో ఉండవు. మనం లేనివే ఇవ్వాలి. Okay, it is a combination of alphabets and characters, alphabetical characters. It is combination of alpha numerical characters. ఇది ఓన్లీ ఆల్ఫాబెటికలే ఉంటుంది. మనం ఇచ్చేవి రెండు ఉండొచ్చు. ఇట్ డస్ నాట్ కంటైన్ ద అండర్ స్కోర్ క్యారెక్టర్స్. దీనిలో అండర్ స్కోర్స్ ఉండవు, బట్ దీనిలో అండర్ స్కోర్స్ పెట్టుకోవచ్చు. అది కీవర్డ్స్కి అండ్ ఐడెంటిఫైర్స్కి డిఫరెన్స్. ఓకే. నంబర్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇంతకుముందు బైనరీ సిస్టమ్స్ గురించే నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆక్టల్ కూడా ఉంటుంది, డెసిమల్ ఉంటుంది, హెక్సాడెసిమల్ ఉంటుంది. ఇవి వేరే వాటికి వాడతాం. బైనరీ వచ్చేసి మిషన్ వాడుకుంటుంది. డెసిమల్ వచ్చేసి యూజర్స్ వాడతారు. అంటే 0 to 9 ఉంటాయి. బైనరీ వచ్చేసి 0, 1 ఉంటుంది. ఆక్టల్ వచ్చేసి అప్ టు 7 ఉంటాయి. 0 to 7. ఇది హెక్సాడెసిమల్ 0 to 9 ఏబిసిడీలు ఉంటాయి. ఒకసారి మెన్షన్ చేస్తాను పక్కనే. అక్కడ ఉన్నాయా? ఎస్, ఇక్కడ నుంచి చూడండి. డెసిమల్ నంబర్స్, బైనరీ నంబర్స్, ఆక్టల్ నంబర్స్, హెక్సాడెసిమల్ నంబర్స్ ఇవి 0 to 9 ఉంటాయి. బై డెసిమల్ మనం ఉపయోగిస్తాం. బైనరీ మిషన్ 0 and 1, బేస్ 2, ఇది బేస్ 10, ఇది బేస్ 8 అంటే 0 నుంచి 7 వరకే. ఇది బేస్ 16, 0 to 9, A to F కాంబినేషన్ ఉంటుంది. ఈ బైనరీ నంబర్ సిస్టమ్స్ యూజువల్లీ 2 digits. The numbers in the system have a base 2, digit 0 and 1 are called bits, and 8 bit together make a byte. ఓకే. ఆక్టల్ నంబర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. డెసిమల్ నంబర్స్ మనకు తెలుసు, మనం వాడేవి. హెక్సాడెసిమల్ వచ్చేసి 0 నుంచి 9 అండ్ కంటిన్యూ అవుతాయి అప్ టు ఎఫ్ వరకు కంటిన్యూ అవుతాయి. ఓకేనా? అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఈ నంబర్స్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ఓన్లీ 0, 1 ఉంటే ఓకే,
ఇది వచ్చేసి మీకు ఒక నిమిషం. ఓకే. ఇది వచ్చేసి ఏంటిది ఆక్టల్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 వరకే ఉంటాయి. సో ఇంకా ఇది వస్తే 0, 1, 2, 3, 4 ఉంటాయి డెసిమల్. మనకు తెలిసినవి అవి సింగిల్ డిజిట్ తోటి. ఇవి 0, 1, 2 5 కాపీ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏ ఉంటుంది, నెక్స్ట్ బి ఉంటుంది, నెక్స్ట్ సి ఉంటుంది, నెక్స్ట్ డి ఉంటుంది, నెక్స్ట్ ఈ ఉంటుంది, నెక్స్ట్ ఎఫ్ ఉంటుంది. మొత్తం 16 డిజిట్స్ ఉంటాయి. టోటల్ 16 డిజిట్స్ ఉంటాయి. తర్వాతే 2 డిజిట్ వస్తుంది తెలుసా? దీని తర్వాతే 2 డిజిట్ వస్తుంది. 2 డిజిట్ ఏమొస్తుంది? 01 వస్తుంది. ఓకే, అట్లా 01 అంటున్నా, 10. ఓకే, అట్లా ఈ 2 డిజిట్లో లాస్ట్ నెంబర్ ఏంటో తెలుసా? ఎఫ్ఎఫ్. అట్లా 99 కాదు, ఎఫ్ఎఫ్. సో అట్లా ఉంటాయి ఇవి నంబర్స్, గుర్తుపెట్టుకోండి. హెక్సాడెసిమల్ ఇవన్నీ అడ్రస్ల కోసం అలాంటి వాటి కోసం వాడుతుంటారు. ఇది కూడా ఇది మనం యూజ్ చేసేది. ఇది కూడా ఇంటర్నల్గా అడ్రస్ల కోసం అలాంటి వాటి కోసం యూజ్ చేస్తారు, మెమరీ అడ్రస్లు అలాంటి వాటి కోసం. సో ఇది మిషన్ లాంగ్వేజ్. ఓకే ఓకే, గుడ్. సో జనరల్గా నంబర్ సిస్టమ్స్ ఇన్ డీటెయిల్గా నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే మన టాపిక్ కాదు కాబట్టి. ఓకే స్టూడెంట్స్, గుడ్. సో ఈరోజు మనము ఇప్పటి వరకు వెరీ బేసిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. వెరీ బేసిక్స్ అంటే అసలు సి వల్ల ఉపయోగం ఏంటి దగ్గర నుంచి, ఓకే, సి దేనికి ఉపయోగిస్తారు అలాంటి వాటిని డిస్కస్ చేసాం. అండ్ సి హిస్టరీ కూడా జస్ట్ టచ్ చేసాం. అండ్ సి సాఫ్ట్వేర్, సి కంపైలర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అలాంటిది, అండ్ సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాము అని తెలుసుకోవడం జరిగింది. సి ఫైల్ నేమ్ ఎలా ఇస్తాం, ఎక్స్టెన్షన్ .c అనేది ఇస్తాం, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. తర్వాత అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, దాని మెమరీస్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ వెరీ బేసిక్స్ క్లియర్గా ఈరోజు వరకు ఫినిష్ అయిపోయింది. టుమారో ఆన్వర్డ్స్ మనం సి ప్రోగ్రామింగ్లోకి వెళ్తాం. సి ప్రోగ్రామింగ్లోకి కొంచెం డెప్త్ వెళ్తాం రేపటి నుంచి. ఈరోజు వరకు అన్ని వెరీ బేసిక్స్ అంతా, బేసిక్ థియరీ అంతా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ అండ్ వాటి డేటా టైప్స్ ఎంత ఇంపార్టెంటో, అంటే వేరియబుల్ గురించి థియరీ అండ్ డేటా టైప్స్ గురించి డేటా టైప్స్ కాన్సెప్ట్స్ ఎంత ఇంపార్టెంటో. ఓకే, ఇక రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఆపరేటర్స్ లేనిది ప్రోగ్రామింగ్ చేయడం కుదరదు. ఓకే, ఈ ఆపరేటర్స్ అనేవి అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇంకా మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్, టెర్నరీ అండ్ కండిషనల్ ఆపరేటర్స్, ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్, మిస్లేనియస్ ఆపరేటర్స్. కొన్ని మనకి ఇలా ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటి వాటి సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అందరికీ తెలుసు. ఓకే, అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో భాగంగా అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, మాడ్యులస్ అండ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేవి ఉన్నాయి. సో వీటి గురించి జస్ట్ టచ్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ కొంత పార్ట్ తెలుసు కాబట్టి సో ఒక్కసారి మనం వీటి గురించి చూద్దాం. నేను ఇక్కడ x = 10 అంటున్నాను. ఆఫ్ కోర్స్ నేను ఇక్కడ ఇంట్ పెట్టాలి. ఇంట్ x = 10 అంటున్నాను. సో ఇంట్ y = 5 అంటున్నాను. y = 5 అంటున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆపరేటర్ని యూజ్ చేద్దాం. x + y, ఇది అర్థమెటిక్ ఆపరేటర్. x + y. అలానే నెంబర్ 2, 3, 4 భలే వస్తున్నాయి, 5 క్రాస్గా. ఓకే, సో ఇది అడిషన్, ఇది సబ్స్ట్రాక్షన్, ఇది మల్టిప్లికేషన్స్, అంటే ఇది స్టార్ ఇలా ఇస్తాం.
డివిజన్ ఇలా ఇద్దాం. ఇదేమిద్దాం, ఇది కొంచెం తీసేద్దాం దాన్ని. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను. జస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో భాగంగా ఫస్ట్ 10 + 5, 10 - 5, 10 × 5, 10 / 5 అంటే 2a వస్తుంది. ఇలా ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ లో భాగంగా. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్స్ కూడా ఉన్నాయి కదా. టూ అంటే ఇక్కడ ఎక్స్ నేను ప్లస్ ప్లస్ చేస్తున్నా, ఎక్స్ని మైనస్ మైనస్ చేస్తున్నా. వై ఎందుకు, వై తీసే, ఎక్స్ ప్లస్ ప్లస్, ఎక్స్ మైనస్ మైనస్. వీటి గురించి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంటు, ప్రీ ఇంక్రిమెంటు అని ఇలా రకరకాలు ఉంటాయి. వాటి గురించి కూడా మనకి క్లారిటీ తెచ్చుకోవాలి, నెక్స్ట్ క్లాస్లో తెచ్చుకుందాం. ఇప్పుడు ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాను అంటే ఎక్స్ ఇంక్రిమెంట్ అండ్ ఎక్స్ డిక్రిమెంట్. ఎక్స్ డిక్రిమెంట్ అవ్వాలి, అటు దిట్టు ఇటు దిట్టు వచ్చిందా. కరెక్ట్ కండిషన్ కదా. ఓకే, సో దాని గురించి చూద్దాం మనం. ఇప్పుడు వీటన్నిటిని తీసేస్తున్నాను నేను. తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను, ఎక్స్ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాను, ఎక్స్ని మాత్రమే ప్రింట్ చేస్తాను. చూద్దాం. అది ప్రీ ఇంక్రిమెంటు, పోస్ట్ ఇంక్రిమెంటు అన్నాను కదా. దానికి సంబంధించింది ఇందాక మనకు వచ్చిన ప్రాబ్లం, అదే మనకి ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, ఇందాక మనకు వచ్చిన ప్రాబ్లం అదే. అది ఏంటనేది ముందు మీకు చెప్తాను తర్వాత. నేను ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్లో ఏంటో మీకు చెప్తాను. ఓకే, 10 వచ్చింది. ఓకే, ఎక్స్ 10. ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నాను. ఎక్స్ అంటే క్యాపిటల్ కాదు కదా. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏంటో తెలుసా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1 అని అర్థం. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఎక్స్ ఎంత వస్తుందో చెప్పండి అవుట్పుట్. అంటే ఇది ఇది రెండు సమానమే, ఇలా ఇలా రాయొచ్చు. దీని షార్ట్ కట్ ఇది, దీని షార్ట్ కట్ ఇది, దీని తర్వాత రాస్తా. దాని షార్ట్ కట్ కాబట్టి ఇది. ఇప్పుడు మనకి ఎక్స్ ప్రింట్ చేస్తున్నా, ఎక్స్ అవుట్పుట్ ఎంత వస్తుంది, ప్లీజ్ రెస్పాండ్. ఎక్స్ అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే. హలో, ఎక్స్ అవుట్పుట్ ఎంత వస్తుంది తెలీదా? 10 ఇంకా 10 ఇంకా మిగతా కూడా రెస్పాండ్ అవ్వాలి. 11 11 11 ఇంకందరూ రెస్పాండ్ అవ్వండి. 10. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఏంటో చూద్దాం. కరెక్ట్ ఏంటో తెలుసా, 12. చూడండి, ఎర్రర్ ఇక్కడ నేను ఇది ఇవ్వలేదు. చూడండి, అవుట్పుట్ 12 వచ్చింది. అంటే ప్రోగ్రామ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ. ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1 అన్నాం అంటే ఎక్స్ అంతా 10. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అంటే 10 + 1 11 అయింది కదా. మళ్ళీ ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ ప్లస్ ప్లస్. నేనేం చెప్పాను మీకు, ఇలా రాసిన ఒకటే అని చెప్పాను. అంటే ఇక్కడ కూడా 1 ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇక్కడ 1 ఇంక్రిమెంట్ అయింది, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ 11 అయింది, ఇక్కడ 12 అయింది. అర్థమైందా? ఓకే, సో అర్థమైంది. ఇది 12 ఎందుకు వచ్చిందో. హలో, ఎస్, ఓకే.
సో మళ్ళా సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 మైనస్ మైనస్ ఈ రెండు సేమ్. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అన్నా ఎక్స్ మైనస్ మైనస్ అన్నా రెండు సేమ్. ఇది ఇంక్రిమెంట్ అయితే ఇది డిక్రిమెంట్. అంటే ఇలా రాయొచ్చు, బట్ షార్ట్ కట్ మెథడ్ ఇది. షార్ట్ హ్యాండ్ మెథడ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్ ఏదైనా సరే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడన్నా కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు ఎక్స్ ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ అవుట్పుట్ ఎంత వస్తుంది ప్రింట్ చేస్తే? టెన్నా? అందరూ రెస్పాండ్ అవ్వలేదు. ఓకే 10 కరెక్ట్. ఓకే మళ్ళా నేను అదే మిస్టేక్ చేశా, దీన్ని క్లోజ్ చేయలేదు. ఓకే అవుట్పుట్ 10 కరెక్ట్, అంటే డిక్రిమెంట్స్ అయినాయి. ఓకే నైస్. సో ఇలా మనము ఈ ఆపరేటర్స్ గురించి మనం వీటన్నిటిని జస్ట్ ఒక ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి. ఇంకా ఉన్నాయి దానికి సంబంధించిన కాన్సెప్ట్స్. ఇంకా మనం ఇది ఒకటి ఇంకోటి మాడ్యులస్ తెలుసుకోలేదు, అది తెలుసుకుందాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ తెలుసుకున్నాం కదా, వీటన్నిటి గురించి టుమారో క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మాడ్యులస్ గురించి కూడా ఒకసారి చూద్దాం మనం. అది కూడా అంతటితో అయిపోతుంది అది, ఈ మాడ్యులస్ ఏంటి అనేది. ఓకే ఇక్కడ చూడండి, నేను ఎక్స్ మాడ్యులస్ వై అంటున్నాను. ఓకే అంటే ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం, ఏమొస్తుందో చూద్దాం, ఎందుకు వస్తుందో చూద్దాం. చూడండి 0 వచ్చింది. ఎందుకు వచ్చింది 0? అది రిమైండర్ అనమాట. రిమైండర్ 5 2s are 10. 0 వచ్చింది కదా, ఇంకా రిమైండర్ 0 వచ్చింది కదా, ఆ రిమైండర్ని అవుట్పుట్ చేస్తుంది మాడ్యులస్. మాడ్యులస్ అనేది రిమైండర్ని అవుట్పుట్ చేస్తుంది అనమాట. అది సో గుర్తుపెట్టుకుని అదొకటి మిస్ అయింది ఇందాక మనకి. సో సమ్ టైమ్స్ మనకి రిమైండర్స్ కూడా అవసరం. ఓకే ప్రోగ్రామింగ్లో, అందుకని చెప్పేసి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ చాలా యూజ్ఫుల్. సో ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ మీరు అడగచ్చు.